అదంతా కూడా నీకు మహిమార్థంగా జరిగిస్తున్న నీకు స్తోత్రాలైనా. మహిమ గల దేవ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు నామములో తండ్రి, ఇక్కడ ఏర్పాటు చేసిన సమస్త కార్యాలను బట్టి నైనా, నీ బిడ్డలను బట్టి తండ్రి, సమస్తాన్ని బట్టి తండ్రి, నీకే లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుకొచ్చున్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం నుంచి వారం వరకు మనలందరినీ కాచి కాపాడిన దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో ఎల్రోయి ప్రార్థన మందిరం యొక్క ఆరాధన ప్రారంభించుకున్నాము. ఈ సమయం అంతా కూడా మనమందరం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచేలాగిన, మన జీవితాలు వెలిగించుకునేలాగిన, ఎక్కడ దేవుడు ఎంతో ధన్యతనిచ్చి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో మన హృదయాలు దేవుడికి అప్పగించుకుని ఆయన ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసే సిద్ధపాటును మన హృదయాల్ని సిద్ధపాటు చేసుకుంటూ కోయిలు వారి పాటలు పాడుతుండగా మనందరం కలిసి ఏకీభవించి పాటలు పాడదాం. ఈ సమయంలో సుభాష్ వచ్చినట్లయితే ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తాడు. ఈ సమయాన్ని సుభాష్కి అప్పగిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం మారని మారవు, జ్ఞాపకాలలో కరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారని మారవు, నా జ్ఞాపకాలలో కరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు, నిన్న నేడు నిరంతరం మారని మారవు, నా జ్ఞాపకాలలో తరగని వాడవు. హల్లెలూయా. సంతోషంగా ఆలోచించండి. హల్లెలూయా. ఎందు చేద్దాం. హల్లెలూయా. దేవాదేవుడికి గడిచిన కాలం అంతా కాల్చి కాపాడి ఈ విధంగా మన సంఘంలో కూడటానికి దేవుడు ఎంతగానో సహకరించినందుకు దేవుడికి మహిమ ఘనత అండి. మన సంఘ ఆరాధన ప్రారంభించుకునే ముందు ప్రారంభం ప్రార్థన మేరీ అమ్మగారు వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రాలు. అందరికీ వందనాలు. చిన్నకి అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, ఇదిగో ప్రభా, నేను ప్రార్థించేస్తే అది ఎందుకు కాదు ప్రభా, నీ ఉండి ప్రార్థించేంతే ప్రభా. ప్రతి బిడ్డకి ఆత్మశక్తి ప్రభా, నీ ఆత్మ కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ఇదిగో తండ్రి, నెలంతా కాసు కాపాడు ప్రభా. ఈ నెలలో ప్రభా నిన్ను ప్రవేశించుకుని నిన్ను స్తుతించుకుని కృప మాకు దయచేసావు బాబు, నీకు స్తోత్రాలు నాయన. ముందుగా మీరు ఇక్కడ ఉండండి బాబు, మీకు స్తోత్రాలు నాయన. ఈ మధ్యన మీరు ఉంటే ప్రభువా నా తండ్రి నాయన, మా దృష్టిలో ప్రభా ఎటు మన్నించిన అపవాదం ఉండదు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. ఈ గృహం ఈ ఆలయం చుట్టూరు ప్రభా నీ కంచికర దూతరం కావలించండి నాయన, నీ అగ్ని దూతరం కావలించండి ప్రభా. చిన్న బిడ్డలు ప్రభా నాయన, చిన్న మనసుకు త్రోట వెళ్ళిపోతారు ప్రభా. ఇక్కడికి వచ్చి మేము ఏం పట్టుకెళ్తున్నాము అన్నది మాకు కావాలి ప్రభా. నాయనానికి స్తోత్రాలు. ఒక్కొక్క హృదయానికి తట్టండి బాబు, మీకు స్తోత్రాలు నాయన. ఎవరైనా ప్రభా ఏదైనా బాధ కష్టం ఉంటే ప్రభా ఇప్పుడే మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే బిడ్డలకు మంచి సమాధానం దయచేయండి బాబు, నీకు స్తోత్రాలు ప్రభా. నాయన, నీ సిలువ సాగు నన్ను మరుగుపరుచుకుని ప్రభా. ఈ ప్రార్థనలో నాకైతే ఏమీ రాదు ప్రభా. నీ పరిశుద్ధాత్మతో ప్రభా ఇక్కడ ఏదైతే కావాలో ప్రభా మీరు మాట్లాడిన ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి నాయన. నీ బైబిల్ అందిన ప్రభా, నీ వాక్యం అందిన ప్రభా, బిడ్డల పాటలు అందిన ప్రభా ఇక్కడ ప్రారంభించుంటుగా ప్రభా నీ ఆత్మ అభిషేకంతో నించండి ప్రభా, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మతో నించండి ప్రభా, నీకు స్తోత్రాలు. మా తెలుగు బిడ్డల కుటుంబాలను ప్రభా, ఇంటికాడ ఉన్న బిడ్డలను ప్రభా, ఇక్కడ ఉన్న బిడ్డలను ప్రభా నాయన, ప్రతి కష్టంలో మీరు నాయన సహాయం చేసి ఆ బిడ్డను సంతోషం పెట్టమని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దోహాలు ఉన్నామంటే
ఉచితమైన కృప ప్రభానికి స్తోత్రాలు తండ్రి. నాయనానికి స్తోత్రాలు. నాయన నిన్ను స్తుతించుకుంటుండగా ప్రభువ ఏ అపవాది కూడా ప్రభు, ఏ చీకటి శక్తి కూడా రాకోకుండా ప్రభు ఈ పాత్రంలో ప్రభు నీ పరిశుద్ధాత్మ కనుగొనించి మీరే మైన్ పొందమని అడుగుతున్నాను ప్రభు. దేవానికి స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఆలోచనకర్తానికి స్తోత్రాలు. బలమైన తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఇదిగో కరోనా గురించి ప్రభు అనేక మంది ప్రభు నీ సన్నిధిలోకి భయపడుతున్న బిడ్డలందరికీ మీరు ధైర్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు. ఎప్పుడు వెళ్ళే ప్రభు నిన్ను స్తుతించుకుని ప్రభు మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. రాబోయే బిడ్డల్లో మీరు తోడై ఉండండి ప్రభు. వాక్యం ఇచ్చి బిడ్డల్లో మీరు తోడై ఉండండి ప్రభు. ఏ హృదయానికి ఏదైతే కావాలో అది దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభు. నాయన దీనురాలు ప్రభు నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నువ్వు మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం ప్రభు. నువ్వు చూస్తే మేము బ్రతకగలుగుతాం తండ్రి. నీకు స్తోత్రాలు. అబ్రహాం దేవా, యాకోబు దేవా, ఇస్సాకు దేవా, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రాలు. మా దేవుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సంఘ కాపర్ని బట్టి నీకు వందనాలు. సంఘ బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభు. నాయనా నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఏంజెల్ స్తోత్రం 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 స్తోత్రం. నాయనా నీకు స్తోత్రం. చిరుపట్టు లైఫ్ వచ్చింది ప్రభు. నీ ఎదుగు దయచేయండి ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు. నాయనా నువ్వు మర్చిపోతే మేము బ్రతకలేమయ్యా. నువ్వు ఉంటే మేము బ్రతకగలుగుతామయ్యా. నీకు స్తోత్రాలు. మాకు తల్లిదండ్రుల కంటే నువ్వు ముఖ్యం ప్రభు. నీకు స్తోత్రాలు. హల్లెలూయా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన వచ్చిన బిడ్డలందరినీ తృప్తిపరచు ప్రభు. నీ ఎలుగు మెండుగా దయచేయమని ఈ దీనిరాలు మనల్ని ఆలకించమని నా ప్రభు యేసయ్య రక్షణ బతిమాలి అనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన మీరియమ్మ గారికి సంఘం అందరి తరపున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నామండి. ఈ సమయంలో మన కొయిర్ బృందం అంతా ముందుకు వచ్చినట్లయితే దేవుడిని మహిమపరుద్దాం. ఈ సమయం దేవుడిని ఆరాధించే సమయం కాబట్టి దయచేసి అందరూ ఆయన కొద్దిసేపు సంతోషంతో ఇక్కడ మన ప్రయత్నాలు, మన యొక్క ఆశలు, మన దేవుడి దగ్గర పెట్టాలి కాబట్టి దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ కొయిర్ వారితో మీరు అందరూ ఆరాధించాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాము. దయచేసి కొయిర్ బృందం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. వస్తారు ఇంకా ఆడాలి ఈయన చోటు ఇంకా హల్లెలూయా. మొదటి పాట పాడుకుందామండి. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. నాశనకరమైన తెగులుకైనా భయపడను, నేను భయపడను. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామమున ప్రాణరక్ష, గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష.
బయలు యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష సేనలు కాయును పరలోక తండ్రి నా తోడుండెను పరలోక సేనలు కాయును పరలోక తండ్రి నా తోడుండెను యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష యేసుని నామమే స్తుతించెదము వ్యాధుల పేరులు మరచెదము యేసుని నామమే స్తుతించెదము వ్యాధుల పేరులు మరచెదము యేసయ్య నామమున ప్రాణరక్ష గొర్రె పిల్ల రక్తమున ఇంటి సురక్ష 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 హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord, hallelujah. పాటలు సీట్ నుంచి మూడో పాట పాడదామండి. రత్న Praise the Lord, hallelujah. Hallelujah. మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత మాటలలో చెప్పలేనంత చేతలలో చూపలేనంత చాలా 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 గొప్పోడు 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 చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు చాలా గొప్పోడు చాలా చాలా గొప్పోడు నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు చాలా చాలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు నా పాప శిక్షను తాను మోసెను నా కొరకై కల్వరిలో యాగమాయెను నా పాప శిక్షను తాను మోసెను నా కొరకై కల్వరిలో యాగమాయెను తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం తన ప్రేమ వర్ణనాతీతం తన జాలి వర్ణనాతీతం
మంచోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెతికినా కానరారులే. యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు, జగమంతా వెతికినా కానరారులే. తన ప్రేమ వర్ణనాధికం, తన జాలి వర్ణనాధికం, తన ప్రేమ వర్ణనాధికం, తన జాలి వర్ణనాధికం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. నీలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంకైనా ప్రేమ అంతు చిక్కదు. నీలాంటి ప్రేమ ఎక్కడ లేదు, ఇంకైనా ప్రేమ అంతు చిక్కదు. కలువరిలో చూపిన ప్రేమ, శాపమునే బాపిన ప్రేమ, కలువరిలో చూపిన ప్రేమ, శాపమునే బాపిన ప్రేమ. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
పాటల శైలిలో మరి రెండో పాటగా నా నీతి నీవే నా ఖ్యాతి నీవే అనే పాట పాడుకుని దేవుని నామమున మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో పాటు సంఘమంతా కలిసి ఏకీభవించి చప్పట్లతో దేవుని నామాన్ని ఆరాధించాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. పాట పాడుకుందాం. నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా, నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయ్యా, నీ జీవితాన్ని నాకిచ్చినావు, నీకే నా జీవమయ్యా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా. నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా, నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా. ఏమంత ప్రేమ నా మీద నీకు, నీ ప్రాణమిచ్చావుగా, నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను, యజమానుడవు నీవేగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంగమంతా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా. నా ప్రియులు నన్ను వెలివేసినప్పుడు నీవు చేరదీసావుగా, నా ప్రక్క నిలచి నన్ను ధైర్యపరచి కన్నీరు తుడిచావుగా. నేనున్న నీకు భయమేలనంటూ ఓదార్పునిచ్చావుగా. చాలయ్య దేవా నీ కృపై నాకు బ్రతుకంతయు పండుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా. ఆ ఊబిలోన నే చిక్కినప్పుడు నీవు నన్ను చూసావుగా, నీ చేయి చాపి నన్ను పైకి లేపి నీ వాక్కునిచ్చావుగా. నా సంకటములు నా రుణపు గిరులు అన్నిటినీ తీర్చావుగా. నీలోన నాకు నవ జీవమిచ్చి నీ సాక్షిగా నిలిపావుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా,
దైవమా యేసయ్యా నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయ్యా నీ జీవితాన్ని నాకిచ్చినావు నీకే నా జీవమయ్యా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మన మధ్యలో ఛాన్స్ అన్న వచ్చి ఆరాధన నడిపిస్తుండగా సంఘం అంతా కలిసి మరి చేతులు చప్పట్లు కొడుతూ మరి లేచి నిలబడినట్లయితే దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అందరం కూడా కలిసి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తాం. ఒక కవి అంటున్నాడు కదా, సముద్రంలో నీరంతా ఒక కలంలోకి పోసినా కూడా, ఆకాశాన్ని అంతా కూడా ఒక పుస్తకాన్ని చేసినా కూడా ఆయన ప్రేమను వర్ణించడానికి ఆయన పరిచయంలోనే అవన్నీ కూడా ముగిసిపోతాయని చెప్తున్నాడు. ఆయన ప్రేమను మనం వర్ణించడానికి ఏమాత్రము అర్హులము కాదు, సాధ్యం చేయలేని పరిస్థితులు మనం అటువంటి ప్రేమను మనం వర్ణించుతూ మనం ఆయన ఆరాధిస్తూ ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన మనం ఆరాధిద్దాం. ప్రార్థనలో గడుపుతూ ఆయన ఆరాధిస్తున్నాడు. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవాన్ని బంగారు పాదాలకు దగ్గర స్తుతిస్తున్నాం ఆయన. నిన్ను ఆరాధించడానికైనా, నిన్ను మహిమపరచడానికైనా ఈ లోకంలో ఎటువంటి ప్రేమ కూడా నాయన నీకు సాటి లేదు నాయన. నీకు నాయన మమ్మల్ని ఏ యోగ్యత లేని వాళ్ళు అయినప్పటికీ కూడా నాయన, ఏ షరతులు లేకుండా నాయన మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవానికి వందనాలు నాయన. మేము అనేక మందిని నాయన ఇష్టపడుతుంటాం కానీ నాయన నీవు మమ్మల్ని ఇష్టపడినట్టుగా కాకుండా నాయన మమ్మల్ని స్వరక్తం ఇచ్చి నాయన మమ్మల్ని సంపాదించుకున్నావు నాయన. మమ్మల్ని కొనుక్కున్న గొప్ప దేవానికి లెక్కన స్తుతులు స్తోత్రం నాయన. మమ్మల్ని లాక్ చేసుకున్న గొప్ప దేవానికి లెక్కన స్తుతులు స్తోత్రం నాయన. మమ్మల్ని నీలో బంధించుకున్న గొప్ప దేవానికి లెక్కన స్తుతులు స్తోత్రం నాయన. నాయన నిన్ను నాయన గణపరచడానికి నాయన నాకు ఇచ్చిన ఆధిక్యాన్ని బట్టి నాయన నీకు లెక్కన స్తుతులు స్తోత్రం నాయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో నాయన మీరు మాట్లాడు మనడు వచ్చినంతండి. నేను నీ చేసిన గొప్ప కార్యాలు నాయన గతించిన వారం నుంచి నాయన ఈ వారం వరకు నాయన గతించిన నెల నుంచి నాయన ఈ నెల వరకు నాయన మీరు మా కుటుంబాలు నాయన మమ్మల్ని నాయన నీకు గొప్ప కార్యం చేస్తున్న గొప్ప దేవా నీకే లెక్కైన స్థుతులు స్తోత్రం నాయన. నిన్ను జ్ఞాపకం చేసుకుంటేనైనా నిన్ను ఆరాధించడానికి నాకు ఇచ్చిన భాగ్యం బట్టి నాయన నీకే లెక్కైన స్థుతులు స్తోత్రం నాయన. తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమించలేదు నాయన, కన్న బిడ్డలు నాయన మమ్మల్ని ప్రేమించలేదు నాయన, నీకు సాటి రాదు నాయన. బంధుమిత్రులు నాయన, శ్రేయోభాషులు నాయన ఎవ్వరూ కూడా నాయన నీకు సాటి రాదు నాయన. అటువంటి ప్రేమను మాపై చూపిస్తున్న గొప్ప దేవా నీకే లెక్కైన స్థుతులు స్తోత్రాలు నాయన. ఇంకొను కూడా నాయన నీ పాదాలు చెంత చేయండి నాయన. నీ కృప కొరకు ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయమని అడిగినట్టండి. నీకే వందనాలు నాయన, నీకే వందనాలు నాయన. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీని నమ్ము ఇది ఊయంతించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము ఇది ఊయంతించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ.
కదిలించును కన్న బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోవును. అందరూ కలిసి తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్న బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది మూల్యందించలేనిది భార్యాభర్తల మధ్య నివసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును కలలు మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును కలలు మోడులా మిగిలిపోవును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది గురి అందించలేనిది. అవును ప్రభువా, ఇటువంటి ప్రేమను ఓర్చుకోవడానికి అర్హులు కాదైనా అనేక మార్లు ఆయన యొక్క ఆపాలు చేసిన నీకు దూరం అయిపోతున్నప్పుడు నాయన నువ్వు ప్రేమతో నన్ను హత్తుకుని నాయన నీ రెక్కల స్వామి బాధపడుతున్న గొప్ప దేవానికి లెక్కన స్తుతిస్తున్నాయన. మాకు కలిగిన సంపదను బట్టినైనా మాకు కలిగిన ఉద్యోగాలు బట్టినైనా మాకు ఆస్తిని బట్టినైనా మేము అతిశయిస్తున్నాయినా నీకు దూరం అయిపోతున్నామేమో నాయన నిన్ను ఆరాధించకుండా నాయన మేము దూరం అయిపోతున్నప్పుడు నాయన మమ్మల్ని ఆ ప్రేమతో హత్తుకున్న గొప్ప దేవా నీకు లెక్కన స్తుతిస్తున్నాయన. తల్లిదండ్రులు చూపించలేని ప్రేమనైనా కన్న బిడ్డలు చూపించలేని ప్రేమనైనా మాపై చూపిస్తున్నాం గొప్ప దేవానికి వందనాలైనా. తల్లులైనా మర్చునేమో కానీ నేను మాత్రం నేను మరువని చదివించిన గొప్ప దేవానికి లెక్కన స్తుతిస్తున్నాయన. మేము పుట్టక ముందునైనా గర్భంలో లేనప్పుడునైనా మమ్మల్ని ఎదుర్కొన్న గొప్ప దేవానికి లెక్కన స్తుతిస్తున్నాయన. పిండమునై ఉండగానే మమ్మల్ని రూపించుకున్న గొప్ప దేవానికి లెక్కన స్తుతిస్తున్నాయన. నీకు లెక్కన స్తుతిస్తున్నాయన. అటువంటి ప్రేమనైనా మా పుట్టక ముందేనైనా మా గ్రంథాలను విధించమైన గొప్ప దేవానికి లెక్కన స్తుతిస్తున్నాయన. నన్ను మమ్మల్ని నీ అరచేతుల్లో చెప్పుకున్న గొప్ప దేవానికి లెక్కన స్తుతిస్తున్నాయన. నన్ను నీకు లెక్కన స్తుతిస్తున్నాయన. మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవానికి లెక్కన స్తుతిస్తున్నాయన. మేము మాత్రమైనా నీ బట్టినైనా నిన్ను బట్టి మాత్రమేనైనా మేము అభిషేకించే భాగ్యం దయచేయబడుచున్నాం తండ్రి. కొందరు రథములు బట్టినైనా కొందరు గుర్రములు బట్టినైనా అభిషేకిస్తారేమో కానీ నాయన మేము మాత్రం నాయన సైన్యములకు అధిపతి యొక్క దేవుడు నాయన నిన్ను మాత్రమే మహిమపరిచే భాగ్యాన్ని మాకు దయచేయబడుచున్నారండి. నిత్యము నాయన నిన్ను ప్రేమనైనా నోర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయబడుచున్నాం తండ్రి. ఆయన ఎంత దూరం వెళ్ళిపోతున్నప్పటికీ కూడా నాయన నీవు చేయబడి లాక్కొచ్చిన ఆయన మమ్మల్ని నాయన నీ అరచేతుల్లో ఉంచుకుంటున్న గొప్ప దేవానికి లెక్కన స్తుతిస్తున్నాయన. నీ కృపలో మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. యెహోషువకు తోడైన గొప్ప దేవ మాకు కూడా నాయన మీరు తోడై నడిపి
నాయన మమ్మల్ని పిలుచుకున్న గొప్ప దేవా నీకే స్తోత్రాలైనా ఆరాధనకు ఆరోగ్యానికి స్తోత్రాలైనా మా ఆరాధన నీకు మహిమగా ఉండడానికి నాయన మీరు ఎక్కడ చూపించబడి బంధువులు మమ్మల్ని విడిచి వెళ్ళవచ్చునైనా స్నేహితులు మమ్మల్ని విడిచి వెళ్ళవచ్చునైనా శ్రేయభాషను మమ్మల్ని విడిచి వెళ్ళవచ్చునైనా ఎన్నటికీ మారని ప్రేమతో మమ్మల్ని హక్కుని చేర్చుకున్న గొప్ప దేవానికి ఇంకను కూడా నైనా నీ ప్రేమలో నేను మీ బందీలు అయిపోవడానికైనా మీరు దెబ్బ చూపించబడవచ్చిన తల్లి విడిచినాకైనా తండ్రి విడిచినా కూడా నైనా నీవు మాత్రం మమ్మల్ని ఎన్నడూ విడదని చదివించిన గొప్ప దేవా నీకు ఎలాగైనా స్థుతులైనా అటువంటి ప్రేమతోనైనా నిత్యమునైనా నీలో నివసించే భాగ్యాన్నైనా మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నైనా క్రీస్తు యొక్క రక్తంతో నైనా కడిగబడినైనా ప్రతి ఒక్క రక్తపు కొట్టినైనా మాలో వచ్చిన గొప్ప దేవానికి ఎక్కడైనా స్థుతులైనా నీ రక్షణ కల్పించినైనా మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవానికి ఎక్కడైనా స్థుతులైనా ఎవరు విడిచిన కన్నా మమ్మల్ని నాన్న విడవకుండా నడిపిస్తున్న గొప్ప దేవానికి ఎక్కడైనా స్థుతులైనా బంధుత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలము వెలుగు నుంచి ఆరిపోవును బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలము వెలుగు నుంచి ఆరిపోవును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది అందించలేనిది ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును అందరం కలుసుకోండి స్థిరము కాదు కరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది అందించలేనిది అవును తల్లిదండ్రులు చూపించలేని ప్రేమ భార్య భర్తల మధ్య లేని ప్రేమనైనా బంధుమిత్రుల మధ్య లేని ప్రేమనైనా ధరణిలో ఉన్న ప్రేమలన్నీ కూడా నీకు సాటి రావాలైనా నీకు సాటి రావాలైనా కేవలం నైనా నీ ప్రేమతో మమ్మల్ని నడిపిస్తున్నాయినా మమ్మల్ని పోషిస్తున్న గొప్ప దేవానికి వందనాలైనా ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చగలం
నేను ఆయన ఈ దినాన్నైనా బలారాధనలో పాల్గొంటున్నానైనా ఈ ఆహారం తింటున్నానైనా ఈ శరీరం తింటున్నానైనా నీ రక్తాన్ని తాగుతున్నప్పుడైనా మమ్మల్ని నేను పరీక్షించుకున్నాయినా నీ ప్రేమను మేము పొందుకున్నాయినా ఇంకెన్నడూ కూడా నాయన మీ నుంచి దూరం కాకుండానైనా మీరు సహాయం దయచేయమని తండ్రి. ఈ లోకాన్ని ప్రేమించకుండానైనా మీరు సహాయం దయచేయమని తండ్రి. ఈ లోకంలో ఉన్నన్నీ కూడా నాయన వ్యర్థమైన తెలిసినైనా అనేక మంది నాయన మా ముందు నడిచిన అనేక మంది భక్తులనైనా మాకు నాయన ఆదర్శంగా నిలిచారు నాయన. అటువంటి వారినైనా మేము ముందు పెట్టుకున్నాయినా ఒక పౌలు వలెనైనా ఒక శీల వలెనైనా ఒక యాకోబు వలెనైనా మేము నడిచే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పేతురు వలెనైనా ఆ సంఘాన్ని నైనా ఒక రాతి మీద కట్టుమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప సాక్షులుగా మేము నాయన నిలబడటానికి నైనా నేను కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని ఎవరు విడిచినా కూడా నైనా తల్లిదండ్రులు విడిచినా కానీ నైనా తండ్రి విడిచినా కూడా నైనా ఎన్నడూ కూడా విడవనని సెలవించిన గొప్ప దేవా నేను మాకు తోడే నడిపించి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేడుకుంటే ఎత్తుకున్న ప్రేమ, నన్ను అరచేతుల్లో చెప్పుకున్న ప్రేమ, నేడుకుంటే ఎత్తుకున్న ప్రేమ, అరచేతుల్లో ఎక్కుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, 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 తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, నన్ను అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, 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 మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. అవును ప్రభువా, మారని ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న గొప్ప దేవా నీకు ఎలక్కిన స్తుతులు స్తోత్రమైనా, మమ్మల్ని ఎన్నడూ కూడా నన్ను విడిచిపెట్టకుండా ప్రేమిస్తున్న గొప్ప దేవా నీకు ఎలక్కిన స్తుతులు స్తోత్రమైనా. నాయనా ఇది నాన్నైనా మేము పాల్గొనటానికైనా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నాయనా నీకు ఎలక్కిన స్తుతులు స్తోత్రమైనా, ఎవరికి లేని అర్హతలైనా మాకు దయచేసిన గొప్ప దేవా నీకు ఎలక్కిన స్తుతులు స్తోత్రమైనా. ఈ ఆరాధన అంతటిని కూడా నాయనా మీ స్వాధీనం తీసుకున్నాడు ఇచ్చిన తండ్రి, కేవలం నాయన నీవు మాత్రమే మహిమ పొందమని మీరే సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగిన మా ప్రియులకు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాదేవుడు మనం ఎంతగానో ఆరాధన చేసుకోవడానికి చక్కగా మన మధ్య నుంచి ఆరాధన జరిపించిన దేవుడికే మహిమ ఘనత అండి. అలాగే సంఘంలో ముందుగా సంఘ సభ్యులందరికీ ప్రత్యేక వందనాలండి. ఎంతకాలం మాతో కలిసి దేవుని ఆరాధించినందుకు ప్రత్యేకంగా వందనాలండి. వైర్ బృందం అందరికీ సంఘం తరఫున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో మనం కీర్తన సమయం కాబట్టి
దయచేసి నిలబడినట్లయితే 33వ కీర్తన ఆదం రమేష్ గారు వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి అందరూ నిలబడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ వందనాలండి. 133 కీర్తన. సహోదరులో ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదకి దిగువచ్చు హార్మోన మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించింది. ఆమేన్. వాక్యం చదివిన ఆదం రమేష్ గారికి సంఘం తరపున వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయం మనకి స్పెషల్ సమయం, సాక్ష్యాల సమయం అండి. దయచేసి దేవుడు ఎవరి మధ్య దేవుడు ఎవరికైనా గొప్ప కార్యాలు చేస్తే దేవుడిని మహిమపరచాల్సిందిగా ప్రతి ఎవరిని తీసుకున్నా కానీ 3 నిమిషాల సాక్ష్యాన్ని తెలియపరచాల్సిందిగా కోరుతున్నామండి. సాక్ష్యాల సమయం అండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఎవరికి లేనందుకు ఈ సాక్ష్యాన్ని 3 నిమిషాలు నేను వాడుకుంటాను. దేవుడు గడిచిన కాలంతో కాచి కాపాడి ఈ విధంగా నిలబడడానికి దేవుడి కృప మాత్రమే, కేవలం ఆయన కృప వల్ల నేను నిలబడినానండి. ఈ విధంగా ఇవ్వడానికి కూడా దేవుడు ఇచ్చినందుకు దేవుడికే మహిమా ఘనత, దేవుడు వాడుకున్నందుకు దేవుడికే మహిమా ఘనత, కేవలం ఆయనకే మహిమా ఘనత. నాదేది లేదండి దీంట్లోని. అందరూ ఒకసారి సూత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా వారు హల్లెలూయా. థ్యాంక్ యూ. మన మధ్యన కొన్ని ప్రార్థన అవసరం ఉన్నాయండి. ఎల్రోయి ప్రార్థన మందిరం కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రత్యేకంగా ఎంతోమంది మనకు రక్షణ లేకుండా కథల్లో ఉంటున్నారు. ప్రతి ఒక్కరు రక్షణ పొందేలాగా మనం రక్షణ పొందాం కదా, అదేవిధంగా దేవుడు వాళ్ళకి కూడా రక్షణ ఇచ్చేలాగా మీ అనేదైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా సంఘం కోరుతుందండి. దయచేసి మీ అందరూ మనం మీరు ఆలోచించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇండియాలో పిల్లలకి టైఫాయిడ్లోని ఇప్పుడున్న థర్డ్ వేవ్ కూడా వస్తుందంట. దాని గురించి కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. అనేదైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని పిల్లలందరి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయమని సంఘం కోరుచున్నారండి. అదేవిధంగా ప్రైజీకి అనారోగ్యంగా ఉందంటే కొంచెం దయచేసి టెస్ట్ రిపోర్ట్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి, కాకపోతే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది. దయచేసి మేము ఏదైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని దైవజనులు కోరారు. మన మధ్యన చాలా సమగారికి ఆరోగ్యం బాగోలేదని దేవుడు కొంచెం స్వస్థపరచులాగా దేవుడు స్వస్థ కొరకు మేము ఏదైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని సంఘ ప్రార్థన కోరారైనా దయచేసి మేము అందరూ జ్ఞాపకం చేసుకోవడానికి కోరుచున్నాం. అలాగే నారాయణ గారికి, నరేష్ గారికి మారు మనసు కొరకు రక్షణ కొరకు దేవుడు రక్షణ దయచేలాగా మేము ఏదైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నారండి. అలాగే గర్భఫలం దేవుడికి బహుమానం కాబట్టి దానికోసం ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారండి. దయచేసి వాళ్ళ గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. స్వప్న, సుశీల, ప్రియాంక, ఇందిరమ్మ, సుధా, మమ్మీ, స్వర్ణ, మీరు అందరూ అందరిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని కోరారు. అదేవిధంగా మన మధ్యన శేఖర్ గారు మన మధ్యన నాన్న స్పాన్సర్షిప్ మార్చుకోవాలనుకుంటున్నారండి. మన పాత కంపెనీ నుంచి ఇప్పుడు కొత్తగా జాబ్ నుంచి ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎన్ఓసి ఏమని అంటారు, దయచేసి మన ఏదైనా ప్రార్థన భారం కలిగి ప్రార్థన చేస్తుందిగా ఆ బిడ్డ ఇండియాకి వెళ్ళకుండా ఇక్కడే ఉండి స్పాన్సర్షిప్ ఎన్ఓసి పొందుకునేలాగా దయచేసి ఇలాగా దేవాదేవుడు గొప్ప కార్యం చేయలాగా మేము ఏదైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని మరీ కోరారైనా. అదేవిధంగా శేఖర్ గారు 7వ తారీఖున ఇండియా నుంచి బయలుదేరి వస్తున్నారండి. క్షేమకరమైన ఆయనకి ప్రయాణాలు దేవాదేవుడు తోడేలాగా సహాయం చేసేలాగా అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోమన్నారు. అదేవిధంగా మన మధ్యన కొన్ని ప్రకటనలు ఉన్నాయండి. దయచేసి అందరూ మనం ఆలోచించాలి. ఏంటంటే చర్చి హాల్కి నిమిత్తం సహోదరులు దేవుడి బిడ్డలు ఎంతగానో సహాయపడుతున్నారు. వాళ్ళ కుటుంబం దేవాదేవుడు దీవించేలాగా ఆశీర్వదించేలాగా వాళ్ళ మధ్య ఇంకా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయలాగా వాళ్ళు ఎంతగానో సహాయపడుతున్నారు. కాబట్టి వాళ్ళ అనుదిన ప్రార్థనలో మనం ముఖ్యంగా మన అనుదిన ప్రార్థన వాళ్ళ కోసం మనం జ్ఞాపకం చేసుకోవాలని సంఘం ప్రత్యేకంగా కోరుతుంది. అదే కెమెరా కొనాలనుకుంటున్నారు, మనకి ఆ మోడల్ దొరకలేదు. అది మోడల్ దొరికితే దేవుడి చిత్తమైతే కొనేలాగా మేము అందరూ ఏదైనా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని సంఘ అక్కర్ల గురించి కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని దేవుడు
ఈ యొక్క మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయం ప్రశస్త సమయం కాబట్టి దైవజనులు అన్నయ్య యెహోషువ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడికి మహిమ గాక. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, చప్పట్లు కొడదాం. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో కన్యత పొందుచు, అన్యజనులలో కన్యత పొందుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసేదా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిండు మనసుతో రెండు చేతులెత్తి దేవునికి కృతజ్ఞత ఆశించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మనల్ని మన కుటుంబాన్ని కాచి కాపాడి ఎటువంటి ఇబ్బంది, ఇరుకు, శోధన, బాధలు లేకుండా ఈ దినాన్ని సంతోషంగా ఆయన సన్నిధిలో కూర్చుని ఆరాధించుకుంటున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ సంతోషకరమైనటువంటి సమయాన్ని మనం అందరం ఇంతవరకు దేవుని స్తుతించాము. దేవుని నామాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగిన గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా నూతనంగా వచ్చినటువంటి సహోదరులు బట్టి కూడా, సునీలు, వేరే ఇద్దరు పేర్లు నాకు తెలియదు, సహోదరులు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాను. నన్ను బలపరచువారి యందు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవా, సర్వోన్నతుడ, సర్వ కార్యాలు జరిగించే దేవా, సమస్తము కూడా ఈ భూమి మీదనైనా నీవు తండ్రి నోటి మాటతో సృజించినైనా మమ్మలను మాత్రం నీ చేతితో చేసుకుని నీకు మహిమార్థంగా మట్టిమైన మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మట్టివాణ్ణినైనా నీ కృప బాహుల్యతో నన్ను నింపమని అడుగుచున్నాను. దేవా, నీ బిడ్డలతో మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీవు మాత్రమే మాట్లాడమని అడుగుచున్నాను. దేవా, నీ బిడ్డలకి ఏదైతే ఉపయోగకరమో, ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోండి. నీ బిడ్డల హృదయాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాను. సర్వకార్యాలు జరిగించి దేవా, సమస్త కార్యాలు ఎరుగున్నవాడా, సర్వవ్యాపి ఈ మందిరం చుట్టూ నీ పరిశుద్ధ కొంచెం ఉంచండి నాయనా. మీరు మాత్రమే దేవా ఇక్కడ తండ్రి మాట్లాడి నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు తండ్రి దేవా సమస్త కార్యాల్లో కూడా తండ్రి నైనా నీ బిడ్డలు నీ వాక్య ప్రకారం నడుచుకునే బిడ్డల్లాగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని, విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి విన్న దాని ప్రకారం తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నడవడానికి నీ కృపను అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొచ్చున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు ఒక ఉత్తరం రాస్తూ, దేవుని పేరట మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను, అనేకమైనటువంటి పనులు, కార్యాలు మీరు చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తము కూడా మీ వెనక ఉండి నేను చేస్తున్నా, లేకుంటే నా ముందు మీరుండి ప్రార్థన చేసి కార్యాలు జరిగిస్తా ఉన్నా, లేదంటే నేను ఏదో ఒక స్థలానికి వెళ్ళి పరిచర్య చేస్తా ఉన్నా, వాక్యం ప్రకటిస్తా ఉన్నా, ఎవరికన్నా సహాయం చేస్తా ఉన్నా, నేను బందీల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, కేవలము నన్ను బలపరచువాని యందు మాత్రమే నేను సమస్తము చేయగలుగుతున్నాను. అదే రీతిగా ఇక్కడ కూర్చున్న విశ్వాసులు కానీ,
ఈ లోకంలో యేసుక్రీస్తు నామములో ఎవరు ఒక్క అడుగు ముందుకు వేసి ఏ పని జరిగిస్తున్నా కానీ ప్రతి ఒక్క బిడ్డ ఆయన బలపరిస్తే మాత్రమే ఏ కార్యమైనా చేయగలుగుతున్నాడు. ఏ బిడ్డ కూడా చేతితో చేసిన పని కావచ్చు, లేకుంటే గొంతుకుతో పాడిన పాట కావచ్చు, లేదంటే ఎంతో సిద్ధపడి అనేక స్థలాలకు వెళ్ళి ప్రకటిస్తున్న సువార్త దండయాత్ర కావచ్చు, లేదంటే మీరు చేస్తున్నటువంటి వెనక ఉండి చేస్తున్న కొన్ని కార్యాలు కావచ్చు. ఏదైనా కానీ సమస్తము కూడా ఎవరిని బలపరుస్తున్నాడు? పౌలుని బలపరిచిన దేవుడే ఈ దినాల్లో కూడా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలుని ఏ రీతిగా అయితే దర్శించి ఆయన హృదయాన్ని తృప్తిపరిచి ఆయన హృదయాన్ని ఏకాగ్రతంగా దేవుని వైపు చూడటానికి, నేను దేని వైపు చూడలేదు కానీ కేవలం దేవుని వైపు గురి పెట్టుకుని నడవటానికి, ఇదిగో నేను లోకములో ఉన్న వాటిని అన్నింటిలో కూడా పెంటగా ఇచ్చుకుని పైనున్న వాటి కోసమే నేను బలపడుతున్నానంటే కేవలం నాలో ఉన్న ఆత్మ దేవుని యొద్దకు మాత్రమే చూస్తా ఉంది. దేవుడు సమస్త కార్యాల్లోనూ సమస్తము సాధ్యమునైనా సమస్తము సాధ్యమని ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఏ విషయానికైనా సరే మరణం నుంచి జీవం కావాలన్నా దేవుని యొక్క ఆజ్ఞ కావాలి. లేదా ఒక తల్లి గర్భములో ఒక బిడ్డ పుట్టి ఆ బిడ్డ ఈ భూమి మీద జన్మించాలన్నా దేవుని ఆజ్ఞ కావాలి. అదే రీతిగా పుట్టినటువంటి పిల్లలు పెద్ద ఎదిగి దేవునితో నడవాలన్నా, లేదంటే అనేకమైన పిల్లలు సంపాదించాలన్నా, అనేక చదువులు చదువుకోవాలన్నా, ఏ స్థలంలో ఏ కార్యాలు జరిగించాలన్నా కానీ సమస్త కార్యాల్లో ఈ భూమి మీద చిన్ననాటి నుంచి మన వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఏ దైవ సేవకుడైనా కావచ్చు, విశ్వాస అయినా కావచ్చు, లేకుంటే దేవుని సన్నిధిలో అనేకమైన పరిచర్యలు చేస్తున్న బిడ్డలైనా కావచ్చు, వీళ్ళందరితో చెబుతున్న మాట ఏంటంటే నన్ను బలపరిచిన దేవుడే నిన్ను బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదును బలపరిచిన దేవుడే నిన్ను బలపరుస్తున్నాడు. యెహోషువను బలపరిచిన దేవుడే నిన్ను బలపరుస్తున్నాడు. మోషేతో తోడుగా ఉండి బలపరిచిన దేవుడే నిన్ను బలపరుస్తున్నాడు. నీ హృదయం ఎన్నో విషయాల్లో బలహీనతల్లోకి వెళ్ళిపోతా ఉంది, కానీ బలపరిచేది ఏమిటంటే దేవుని యొక్క మాట మాత్రమే. దేవుడు మాత్రమే మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త కార్యంలో కూడా నీ శరీరము నీ హృదయము అనేక విషయాల్లో బలహీనమైపోతూ ఉంటది. అయితే బలహీనమైపోతున్న సమయంలో దావీదు ఏమంటాడంటే, ఇదిగో తండ్రి నా హృదయము నా శరీరం కృషించిపోతా ఉంది, హృదయం ఏమో బలహీనమైపోతా ఉంది. బలహీనమైపోతున్న సమయంలో మా జీవితాలు ఎలాగుంటున్నాయంటే లోకం వైపు చూస్తూ ఉన్నాయి. అయితే దేవుని వైపు గురి పెట్టుకుని దావీదు దేవుని యొక్క సహవాసం కొరకే, బలము కొరకే, దేవుని యొక్క ఆజ్ఞ కొరకే, దేవుని యొక్క కృప కొరకే, దేవుని యొక్క సన్నిధి కొరకే ఎదురు చూడటానికి దావీదు ఇష్టపడ్డాడు. దావీదు ఇష్టపడుతూ ఆయన అంటూ ఉంటాడు, దేవా నా హృదయము నా మనసు కృంగిపోతా ఉంది, నశించిపోతా ఉంది, బలహీనం అయిపోతా ఉంది. ఈ సమయంలో నేను ఏం చేయాలని దేవుని దేవతకి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. అడుగుతున్న సమయంలో ఒకటి మనం బాగా గుర్తుంచుకోవాలి. తక్కువ వారైనా ఎక్కువ వారైనా, దైవ సేవకులైనా విశ్వాసులైనా, దేవునితో నడిచి ఏ బిడ్డ అయినా సరే ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని వైపు చూస్తూ ఉంటే కనుక, దేవునితో ఎదురు చూస్తూ ఉంటే కనుక, ఆయన వైపు నీ కన్నులు ఎత్తి చూస్తూ ఉంటే, దేవునిది కొరకు నీ కన్నులు, నీ హృదయము, నీ యొక్క మనసు ఎదురు చూస్తూ ఉంటే, దేవుని వైపు చూస్తూ ఉంటే నీకు ఏమి కలుగుతుందంటే నూతన బలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అయితే మన జ్ఞానవంతులైతే కనుక దేవుని వైపే తప్పకుండా చూస్తారని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని జ్ఞానంతో నిండబడిన వారు అయితే, దేవునితో నువ్వు నడుస్తూ ఉంటే కనుక వాక్యం ఏం సెలవిస్తూ ఉంటుందంటే, నిన్ను సూటిగా దేవుడు ఏమడుగుతున్నాడంటే, దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తూ ఉంటే కనుక నిన్ను జ్ఞానవంతుడిగా ఉన్నావు. ఆ జ్ఞానం ఏమైపోతుందంటే పరలోకపు ఆత్మ, పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని నువ్వు పొందుకొని నన్ను బలపరుస్తూ ఉన్న దేవుడు మనల్ని కూడా బలపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మూర్ఖుడు అంటే తనపై ఒక ఆశను పెట్టుకుని, ఒక బలాన్ని పెట్టుకుని, ఒక ఆలోచన పెట్టుకుని, నాలో శక్తి ఉందని, నాలో బలం ఉందని, నాలో ధైర్యం ఉందని, నాకు అన్నం ఉందని, నాకు ధనం ఉందని కొన్ని మూర్ఖులు ఈ లోకంలో జనాలు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వైపు చూడకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే అనేక మంది బలం ఉందని ముందుకు వెళ్ళి వాళ్ళు ఏమైపోతున్నారంటే బలహీనులు అయిపోయి నాశనం అయిపోయిన వాళ్ళని
అనేక మందిని చూస్తున్నాం. కానీ నన్ను బలపరిచిన దేవుడు ఎవరిని బలపరుస్తున్నాడంటే సమస్తము కూడా నీలో చేయటానికి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉంటాడు, నీవు దేవుని యందు ఆనందించగలగాలంటే కనుక, దేవుని యందు చూస్తూ ఉంటే, దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతావు. నీకు బలం రావట్లేదు స్తుతించడానికి, లేదంటే పాటలు పాడటానికి నీకు శక్తి చాలట్లేదు, ప్రార్థన చేయడానికి ధైర్యం రావట్లేదు, లేదంటే నువ్వు కొన్ని కార్యాలు చేయడానికి నీలో ఉన్న శక్తి చాలట్లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ జీవితంలో నువ్వు దేవుని వైపుకు చూస్తున్నావా, లేదంటే నీ బలాన్ని చూసుకుని, నీ యొక్క అన్నను చూసుకుని, నీలో ఉన్న దాన్ని చూసుకుని నువ్వు ముందుకు పెడుతున్నావా? అందుకనే కొత్త బలం నీలో రావాలంటే ఈ దినాన్ని సమస్తము చేయగలిగిన దేవుడు వైపే నువ్వు చూడాలి. సమస్తం అంటే ఈ లోకంలో సమస్తాన్ని కలిగించిన దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఏదన్నా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన ఆజ్ఞ లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం. అయితే ప్రతిదీ కూడా ఆజ్ఞ ఇస్తేనే కలిగింది, ఏది కలగలేదు. ఇన్ని సమస్తాన్ని కలిగించిన దేవుడు మీరు ఎప్పుడు వినలేదా? ఎప్పుడు కూడా చూడలేదా? ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి రాలేదా? వచ్చాడు. కానీ బలహీనం ఎందుకు అయిపోతున్నామంటే యెషయా భక్తుడు ఒక అద్భుతమైన మాట చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, యెషయా గ్రంథంలో మనందరం అనుదినం చదువుకున్న వాక్యము, అనుక్షణము నిన్ను ప్రతి 31st నైట్కి నీకు వాగ్దానం వచ్చి అనేక మందిని బలపరిచిన వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నాం. ఎగురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తామన్నాడు, నీలో మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే నన్ను బలపడాలి అని ఒక ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నేను ఆరాధన చేసేటప్పుడు బలంగా నిలబడాలి ఒక ఆశ, లేదంటే నేను ఒక ఆర్కెస్ట్రా వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు నేను చాలా బలంగా నిలబడాలి, లేదు దినాన్ని ఒక నూతన స్థలానికి వెళ్తున్నాను వాక్యం చెప్పడానికి నేను ఎంతో ధైర్యంగా నిలబడాలి. ఒక బలం నాకు కావాలి. ఒక స్థలానికి, నూతన స్థలానికి వెళ్తున్నాను దండయాత్రకి, ఆ దండయాత్రలో అనేక మందిని బలపరిచే రీతిలో నాకు బలం కావాలి దేవా. ఇదిగో నేను అనేక సన్నిధిలో అనేకమైనటువంటి కార్యాల్లో బహుబలంగా నేను ఉపయోగపడాలి, బహుబలమైనటువంటి కానుకలు ఇవ్వాలి, బహుబలమైనటువంటి సువార్త చెప్పాలి, బహుబలమైనటువంటి పాటలు పాడాలి, బహుబలంగా నేను ఏ పని చేస్తున్నా వాద్యంలో ఆ వాడబడాలి అని ఒక ఆశ ప్రతి ఒక్క విశ్వాసికి ఉంటుంది. ఈ విశ్వాసకు ఉన్న ఆశ అప్పుడు ఆ దినాల్లో పౌలుకుండా ఉండొచ్చు, దావీదుకుండా ఉండొచ్చు, యెహోషువకుండా ఉండొచ్చు. అలాగే బలమైనటువంటి మాట చెప్తున్నటువంటి యెషయా భక్తుడు కూడా, అద్భుతమైనటువంటి చక్క ప్రవక్త కూడా ఏమంటున్నాడంటే, నీకు ఒక ఆశ ముందుండాలి. నీలో ఆశాభావం లేకుండా ఏ కార్యాన్ని చేయలేవు. ఏ స్థలానికి వెళ్ళినా ఏదో ఒక ఆశతో వెళ్తా ఉన్నాం. ఏ స్థలంలోకి వెళ్ళి ఒక పని చేస్తా ఉన్నా ఒక ఆశతో ఆ పనిని చేస్తా ఉన్నాం. ఒక స్థలానికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతుంటే ఒక ఆశతో వెళ్తున్నాం, వాళ్ళు బాగుపడాలనో లేదంటే నాశనం అవ్వాలనో ఏదో ఒక ఆశ నీలో ఉంది. ఈ ఆశను నువ్వు గుర్తించుకోవాలి. యెహోవా వైపు ఆశాభావంతో కేవలం ఒక ఆశ నీకు ఉండాలి. లోకంలో అనేక స్థలాలకు వెళుతూ ఒక ఆశతో నువ్వు వెళ్ళి అన్నీ కూడా సమర్పించుకుంటున్నావు. అదే నీ శరీరంలో బలం లేకపోతే ఏదో ఒక స్థలానికి వెళ్ళి కొత్త ఆహారాన్ని తీసుకుని నీ హృదయాన్ని, నీ శరీరాన్ని బలపరుచుకుంటా ఉన్నావు. అయితే దేవుని వాక్యం ఖచ్చితంగా ఏం చెప్తుందంటే, నీవు నన్ను బలపరిచిన దేవుడు అంటే నీవు యెహోవా వైపు ఒక ఆశ మొట్టమొదట ఉండి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్న నీవు ఒక ఆశతో నా హృదయాన్ని వెలిగించుకోవాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి. నేను యవ్వన కాలంలోనే నీవు బలవంతుడిగా నేను తయారవ్వాలి, యవ్వన కాలంలోనే దేవునితో నేను నిలబడాలి, యవ్వన కాలంలోనే దేవుని పరిచర్యకు వాడబడాలి, యవ్వన కాలంలో నాకున్న శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని కూడా నాకు ఇచ్చిన సమస్తాన్ని దేవుని కోసం వాడబడాలి అని ఒక ఆశ నీలో ఉండాలి. ఆశ లేదే దేవుడు నిన్ను బలపరచడం. పౌలుకి ఒక ఆశాభావంతో, ఒక గురితో, ఆయన ఒక కిరీటాన్ని పొందుకోవాలని, మనందరికీ ఒక కిరీటాన్ని దయచేయాలని ఆశతో పౌలు పరుగులు పెడతా ఉన్నాడు. ఒక ఆశాభావముతో ఎదురు చూసే వారికి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో విషయాల్లో ఎదురు చూస్తూ అలిసిపోయిన విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. కానీ
ఆశ మొట్టమొదటిగా నీకు దేవుని మీద లేదు, కానీ నీకు ఆశ ఎక్కడ ఉందంటే ఏదో నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు ఉపయోగకరమైనది కావాలని నువ్వు ఆశతో ఉన్నావు. కానీ దేవుడు అనేది ఏంటంటే దేవుని వైపు చూసే ఆశ నీకు ఉండాలి, దేవుని యొక్క బలం పొందుకునే ఆశ నీకు ఉండాలి, దేవుని గురిపెట్టుకుని చూసే ఆశ నీకు ఉండాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఒక పక్షి గరుడు పక్షి ఎలా ఎగురుతూ ఉంటుందో ఆ రీతిగా మీరు పరుగులు పెట్టాలని ఒక ఆశ దేనిలో ఉండాలో తెలుసా? ఇక్కడ నుంచి ఆకాశానికి ఎగిరిపోవాలని ఆశ ఉండకూడదు, భూమి నుంచి ఆకాశానికి అంతస్తులు కట్టాలని ఆశ ఉండకూడదు, ఈ దేశం నుంచి అనేకమైన ధనం మోసుకు వెళ్ళాలని ఆశ నీకు ఉండకూడదు, లేదంటే నీ జీవితంలో అనేకమైనటువంటి బల ప్రభావమైన కార్యాలు నీ పేరున చెయ్యాలని నీకు ఆశ ఉండకూడదు. దేవుడు అడిగేది ఏంటంటే కేవలం దేవుని యొక్క సన్నిధికి నువ్వు పరుగులు పెట్టే ఆశ నీలో ఉండాలి. అందుకనే మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, నువ్వు ఒక దేవుని సన్నిధిలో బహుబలంగా నువ్వు పరుగులు పెట్టాలనుకుంటే కనుక విశ్వాస అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అలిసిపోతూ ఉంటారు. ఎన్నో వారాలు పని చేస్తూ 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 అలిసిపోతూ ఉంటాం. ఈ అలిసిపోయిన సమయంలో నీవేం చేస్తూ ఉంటావంటే ఎవరన్నా దేవుని సన్నిధి నుంచి తక్కువ అయిపోతున్నవారు, దేవుని ఆత్మ నుంచి దూరం అయిపోతున్నవారు, దేవుని కార్యాల నుంచి దూరం అయిపోతున్నవారు, లేకుంటే దేవుని ఆత్మ నుంచి కోల్పోతున్నవారు, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నీకు కూడా ఏం జరుగుతుందంటే నీవు కూడా అలిసిపోతూ ఉంటావు. అందుకే దేవుడు ఈ పరిశుద్ధ ఆలయాన్ని మనకి ఇచ్చింది, పరిశుద్ధమైన సహవాసాన్ని దేవుడికి ఇచ్చింది. ప్రతి వారము కూడా నీకు ఇచ్చినటువంటి సహవాసంలో దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించుకుంటూ ఉంటే కనుక నీవు అలసిపోకుండా పరుగులు పెట్టడానికి దేవుడు నూతన బలాన్ని ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నూతన బలం పొందుకోవాలనుకుంటే నీవు పవిత్రంగా జీవించాలని ఆశ ఉంది. ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి బలమైనటువంటి కార్యాల్లో ఈ బల్లారాధన ఒకటి. ఈ బల్లని దేవుడి యొక్క బలము అంటే ఆయన రక్తాన్ని కాల్చి ఆ రక్తం ద్వారా ఆయన బలమంతటిని కోల్పోయి ఆయన ఆత్మ ద్వారా మాత్రమే నీకు నాకు బలాన్ని ఇవ్వడానికి ఆయన చేసిన కార్యాన్ని చూస్తూ ఉంటే కనుక ఈ బల్లలో చేయి పెట్టడానికి పవిత్రంగా జీవించడానికి ఎటువంటిది కావాలనుకుంటే కనుక నీలో ఉన్న బలం సరిపోదు, నీలో ఉన్న జ్ఞానం సరిపోదు, నీలో ఉన్న ఆశాభావం సరిపోదు, నీలో ఉన్నటువంటి ప్రవర్తన సరిపోదు. దేవుడు అందుకే అన్నాడు, నీవు కనుక పవిత్రంగా జీవించాలనుకుంటే మొట్టమొదటిగా నీవు దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వైపు చూస్తా ఉన్నప్పుడు నువ్వు పరుగు పెడుతున్నా అలిసిపోవు. పవిత్రంగా జీవించాలంటే నీ వల్ల కానే కాదు. అందుకనే పరిశుద్ధులై మీరు జీవించడానికి ఏం కావాలో తెలుసా? ఈ దినాన్ని దేవుని సన్నిధికి వస్తా ఉంటే కనుక ఏ ఆశతో మనం వస్తున్నామంటే చాలా మంది భక్తులు ఏదో అలంకరణ చేసుకుని లోకములో అలంకరణతో, లోకములో పేరుతో, లోకములో ఉన్నటువంటి ఆశలతో దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు. అయితే దేవుని సన్నిధి అన్నది భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నీ సన్నిధికి అడుగు పెట్టే ముందు నీ జీవితంలో కావాల్సింది పరిశుద్ధమైన అలంకరణ నీ జీవితంలో కావాలి. ఈ అలంకరణ నువ్వు పొందుకోవాలనుకుంటే, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలనుకుంటే, పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటే నీ ఆశ ఎక్కడ ఉండాలో తెలుసా? ఆశాభావం అంతా దేవుని వైపు చూడాలి. లోకం వైపు చూస్తున్నా, నీ ఇరుగు పొరుగు వారు చూస్తున్నా నువ్వు బలాన్ని పొందుకోలేవు. అందుకే నేను ఒక స్థలానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చేతులెత్తి ఆరాధిస్తా ఉంటే చేతులకున్న ఉంగరాలు చూస్తా ఉన్నాను. ఉంగరాలు చూస్తూ వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులు చూస్తా ఉంటే నాలో ఒక ఆశాభావం కలిగింది. మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అందరితో కూడా చాలా బాగుండాలి కదా, చాలా అందంగా తయారవ్వాలి కదా, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అందరికి గొప్పగా కనిపించాలి కదా అనే ఒక ఆశాభావం కలిగింది. ఆ దినాన్ని నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని మరలా నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నాకు దేవుడు ప్రేరేపించి ఒకటే మాట సెలవిచ్చాడు, ఇదిగో నీలో ఉన్నది ఏదైనా సరే ఎక్కువగా అలంకరించుకుని దేవుని సన్నిధికి వస్తే, పౌలు అందుకే అంటాడు, నీలో ఉన్నటువంటి బలం, నీలో ఉన్నటువంటి అందం, నీలో ఉన్నటువంటి ఆశను ఎలా చేరుస్తుందంటే లోకంలో పడిపోవటానికి, అహంకారాన్ని తీసుకురావడానికి, నాశనాన్ని గురి చేయడానికి నేను గురి చేస్తూ ఉంటుంది. అయితే ఆ దినాన్ని దేవుడు మాట్లాడిన తర్వాత దేవాతి దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే సమస్తాన్ని కూడా తీసివేయమన్నాడు. నేను వెళ్ళి వెంటనే అన్ని తీసివేసి నాకున్న ఉంగరాలు కానీ గొలుసులు కానీ తీసివేసి ఒక పక్కన పెట్టి ఆరాధించుకుంటా ఉంటే వచ్చే వారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తే ఎంత తృప్తి కలిగిందంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు దేవుని అయిపోతాం. ఎంత తృప్తి కలిగిందంటే అయేది కూడా మన జీవితంలో మనకి దేవునికి విరోధమైనవి, మనకు ఆటంకకరమైనది ప్రతిదీ కూడా నువ్వు విడిచిపెట్టేసుకోవాలి. అవన్నిటిని చూసి నువ్వు ఆ బలాన్నే కోరుకుంటావు, ఆ ఆనందాన్నే కోరుకుంటావు, ఆ ఆశనే కోరుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. సమస్తాన్ని కూడా నువ్వు విడిచిపెట్టేసి దేవుని సన్నిధికి నువ్వు జీవిత యాత్ర కొనసాగించాలనుకుంటే ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. జీవిత యాత్రను కొనసాగించాలన్నా నీ బలం సరిపోదు. జీవితంలో అనేకమైన ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. నువ్వు అడుగుకి ఈ సంవత్సరం బాగుంటుంది అనుకుంటే ఇంకో సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది, ఇంకా బాగుంటుంది అనుకుంటావు. ఇలాగా ఎంతో సంతోషంతో నువ్వు అడుగులు పెడుతూ వెళ్తున్నప్పుడు దేవుడు మనం చూపించినటువంటి జీవిత యాత్రలో ఎన్నో అలసిపోతూ నువ్వు నడుస్తూ ఉంటావు. ఈ అలసిపోతున్న సమయాల్లో కూడా నీ అల్పమైనటువంటి జీవితం ఎలా ఉంటుందంటే దానికి బదులుగా దేవుని సన్నిధిలో నీకు కావాల్సింది దేవుని బలం కావాలి. ఆ బలం దేవుని ఆత్మలో మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, దేవుని సన్నిధి వైపు నువ్వు ఎప్పుడు చూస్తావో, పరలోకపు తండ్రి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మర్చిపోయి సమస్తాన్ని మర్చిపోయి దేవుని సన్నిధి వైపు ఎప్పుడు చూస్తావో అప్పుడు జీవిత యాత్ర నీకు సంతోషంగా కొనసాగుతుంది. లోకంలో నువ్వు చచ్చే వరకు కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అప్పుల భారాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. కానీ జీవిత యాత్రను కొనసాగించుకోవాలంటే దేవుని బలాన్ని నువ్వు పొందుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ముఖ్యంగా నీకు ఇష్టమైనటువంటివన్నీ విడిచిపెట్టుకోవాలనుకుంటే లోకములో ఉన్న ప్రతీది కూడా దేవుడు అమిత శక్తిని, అమితమైన జ్ఞానాన్ని, అమితమైన బలాన్ని, అమితమైనటువంటి కృపను నువ్వు పొందుకోవాలి. ఇష్టమైనవన్నిట్లు కూడా నువ్వు విడిచిపెట్టుకోవాలనుకుంటే నీ జ్ఞానము, నీ బలము సరిపోదు. అందుకే భక్తుడైనటువంటి యెషయా అంటాడు కదా, సమస్తాన్ని కూడా చేయగలిగినటువంటి దేవుడి వైపు ఆశాభావంతో నీ కన్నులు పై వైపే చూడాలి. నా కన్నులు ఏదన్నా ఒకటి చెడుగా చూస్తా ఉంటే దాన్ని పెరిగి వేసుకోవటం చాలా ముఖ్యం అన్నాడు పౌలు. నీ కన్ను ఏదన్నా అభ్యంతరం పెడతా ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టే. నీ చెయ్యి ఏదన్నా అభ్యంతరం పెడతా ఉంటే నీ దేవుని సన్నిధి, దేవుని ఆత్మకు సంబంధించిన ఏదన్నా బలాన్ని నువ్వు కోల్పోతూ ఉంటే ప్రతిదాన్ని తీసి బయట పెట్టే. బయట పెట్టి దేవుని ఆత్మ కోసం మాత్రమే నువ్వు ఆశపడుతూ ఉండు. అందుకనే పళ్ళలో చేయబడుతున్న మనకి, పల్లారాధనలో సిద్ధపడుతున్న మనకి దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది. నీ ఆశ అందరూ తీసుకుంటున్నారని తీసుకుంటున్నావా? అందరూ చేయి పెడుతున్నారు, నేను చెయ్యి పెట్టకపోతే బాగోదని చేయి పెడుతున్నావా? లేదంటే అందరిలో ఉన్నాం కదా గుంపులో గోవిందని తీసుకుందామని చేయి పెడుతున్నావా? లేదంటే దేవుని వైపు చూస్తూ దేవుని బలాన్ని పొందుకోవాలని సమస్తము సాధ్యంగా చేసే దేవుడు ఈ లోకములో నీవు బల్లారాధనలో చేతి పెడుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని చేయి పెడుతున్నావా? నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలి అంటే దేవుని నీ మాత్రమే చూడాలి. ఇచ్చే చేతిని చూడకూడదు, ఇచ్చే వ్యక్తిని చూడకూడదు. నువ్వు ఆ స్థలములో యేసుక్రీస్తు చేతితోనే నీకు దేవుడు అందిస్తున్నాడని చెప్పి నువ్వు తీసుకోవాలి. ఇటువంటి ఆశతో నువ్వు సిద్ధపడినట్లయితే దేవుని వాక్యం అంటా ఉంటది, ఎవరైతే దేవుని యొక్క కృప కోసం ఎదురు చూస్తారో ఆయన సన్నిధిలో ఓ యందు ఆనందించువాడై ఉన్నాడు దేవుడు. నీ యందు ఆనందిస్తున్నాడు దేవుడి దినాన్ని. నీలో సమస్త బలము కావాలనుకున్నావు, చాలా మంచిదే. నీ కుటుంబంలో సమస్త కార్యాలు జరగాలనుకున్నావు, చాలా మంచిదే. కానీ మొట్టమొదటగా దేవుడికి నువ్వు ఇష్టంగా జీవిస్తున్నావా? దేవుడు నువ్వంటే దేవుడికి ఇష్టమా? లేదంటే దేవుడు అంటే నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడికి మొట్టమొదటగా నీవు నేనంటే ఇష్టం ఉండాలి. ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే ఆయన కార్యిస్తాడు. అందుకే ఈయన నా సన్నిధిలో నాకు ఇష్టమైన వాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చేది. ఇదిగో రోమియోలు రాసిన పత్రికలో 4:19 చూస్తే ఎంతో అంటే బలహీనులైన సమయంలో రోమియోలు రాసిన పత్రిక 4:19 మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గల వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు శారా గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించను గాని. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే బలహీనత సమయానికి వెళ్ళిపోయాడు ఒక భక్తుడు. బలహీనత సమయానికి వెళ్ళిపోయిన తర్వాత అతను మరణిస్తానేమో అనుకుంటున్నాడు హృదయంలో. ఏది కూడా నా జీవితంలో బలం లేదు, బలము లేకపోతే ఏ పని చేయలేము, నిలబడలేము, చప్పట్లు కొట్టలేము, పాటలు పాడలేము. ఎంతో మంది దినాన్ని నాకు బలహీనత ఉన్నాను, నేను రాలేకపోతున్నాను. ఏంటి బలహీనత అంటే కేవలం కాళ్ళు లాగుతున్నాను, కడుపు నొప్పి వస్తున్నాను, లేదంటే తలపోటు వస్తున్నాను, ఏదో ఒక షాక్ చెప్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే బలహీనం ఎందుకు మన జీవితాల్లో అయిపోతుందంటే ఆత్మ సిద్ధంగా ఉంటా ఉంది, కానీ శరీరం మాత్రం బలహీనం అయిపోతూ ఉంది. ఈ ఆత్మ సిద్ధమే. యేసుక్రీస్తు అంటూ ఉంటాడు శిష్యులతోటి,
2-3 సార్లు ప్రార్థన చేయడానికి వెళ్తా ఉంటాడు, తిరిగి వస్తూ ఉంటాడు. వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతున్న సమయంలో పేతురు, ఆత్మ సిద్ధమే కానీ మన శరీరాలు మాత్రం బలహీనం అయిపోతూనే ఉన్నాయి. ఈ శరీరాన్ని బలపరుచుకోవాలంటే కొంటున్నా ఈ బలహీనతలోకి వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడంటే ఇతను బలహీనుడు అయిపోయాడండి. ఈ ఉద్యోగానికి సెట్ కాడు. ఇతను బలహీనంగా పాడుతున్నాడండి, ఇతను పాటలు దేవుడు వినడం. ఇతను బలహీనంగా డ్రమ్ కొడతా ఉన్నాడండి, ఇతను డ్రమ్ దేవుడు వినడం. ఇతను బలహీనమైనటువంటి కార్యాలు చేస్తాడండి, ఇతనికి పని చేయడు. బలహీనుడు వేరు, బలహీనత వేరు. జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఆత్మ సిద్ధముగా ఉంటుంది, శరీరం ఏమైపోతుందంటే బలహీనమైపోతుంది. మనం ఆ యొక్క భక్తుడు జీవితంలో కూడా చూసుకుంటా ఉంటే రమారమి 100 సంవత్సరాలు వచ్చేసినాయి. మన జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్న తర్వాత నువ్వు పాటలు పాడాలనుకుంటే స్వరం రాదు, చప్పట్లు కొట్టాలనుకుంటే చేతుల్లో బలం లేదు. అదే రీతిగా దేవుడి పని కోసం పరిగెట్టాలి, సువార్త దండయాత్ర చేయాలి, ఎక్కడ కాల్లో బలం లేదు. అయితే ఆత్మ సిద్ధంగా ఉందనేది, కానీ శరీరం ఏమో మూలం పడిపోతూ ఉంది. అందుకే నువ్వేం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఆత్మను బలపరుచుకునేటువంటి వాక్యాన్ని నువ్వు ఆహ్వానించుకోవాలి. దేవుని సన్నిధిని నువ్వు వెతుకుతూ ఉండాలి. దేవుని యొక్క ప్రసన్నత కోసం నువ్వు వెళ్తూ ఉండాలి. దేవుడి వాక్యం ఎక్కడ మాట్లాడుతుందో అక్కడికి వెళ్ళి ఆ వాక్యం ద్వారా నువ్వు బలం పొందుకోవాలి. అందుకనే 18 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఒక స్త్రీ నడుమొంగిపోయి లేవలేని పరిస్థితిలో, ఆమె కుంటుగా నడుస్తూ ఉన్నప్పుడు, అక్కడి నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బలం ఎవరిచ్చాడో తెలుసా? ఒక టాబ్లెట్ బలం ఇవ్వలేదు. నీకు తినేటువంటి నువ్వు ఏదైనా సరే, ఎన్నో డ్రై ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే ఎన్నో రకాలైనటువంటి దినాల్లో వాడుతున్నారు, అయితే టెక్నాలజీలో ఉన్న మందులు, అయితే ఇవేమీ కూడా ఆమె లేపలేదు. ఒకటే సెలవిచ్చాడు, బలహీనతలో ఉందామే బలహీనుడు అయిపోలేదు. అయితే బలహీనతలో ఉన్న స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్తు వచ్చి, అమ్మ నీ బలహీనత విడిచిపోయింది, నువ్వు లేచి నడువు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బలహీనత సమయంలో దేవుడు ఏం చేస్తుంటాడంటే బలాన్ని చేకూర్చేది దేవుడే. ఆత్మ సిద్ధంగా ఉంది, నీ శరీరం క్షీణించిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? ఆత్మను వెలిగించుకునే యొక్క మాటలు నీలో కొదువైపోతున్నాయి. ఆత్మను వెలిగించుకునే సహవాసం నీలో కొదువైపోతుంది. ఆత్మను బలపరుచుకునేటువంటి తండ్రితో సహవాసం నువ్వు కోల్పోతూ ఉన్నావు. కాబట్టి వాక్యం అంటా ఉంది, నీ శరీరం బలహీనం అయిపోయిన పర్లేదు, నీ హృదయం బలహీనం అయిపోయిన పర్లేదు, నీ మనసు ఎన్నో రకమైనటువంటి ఏదో విషాదంతో నిండిపోయినా పర్వాలేదు, కానీ భక్తుడు అంటూ ఉంటాడు, శరీరము హృదయం బలహీనం అయిపోయినా నా యొక్క ఆత్మ మాత్రం నీ కోసం ఎదురు చూస్తున్నాయినా. అటువంటి జీవితం మన జీవితాల్లో కావాలి ప్రియమైన దేవుని బిడ్డ. నీవు కనుక దేవుని ఆత్మ మన బలహీనతల్లో, దేవుని ఆత్మ నీ బలహీనతల్లో, దేవుని ఆత్మ విశ్వాసుల యొక్క బలహీనతల్లో, దేవుని ఆత్మ ఒక ప్రవక్తలు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, రెవరెండ్లు కావచ్చు, బిషప్పులు కావచ్చు, డాక్టరేట్లు కావచ్చు, ఎవరైనా సరే కావలసింది ఒకటే, దేవుని ఆత్మ కావాలి, దేవుని అభిషేకం కావాలి, దేవుని యొక్క మాట కావాలి, దేవుని యొక్క మార్గం కావాలి, దేవుడి పరిశుద్ధత కావాలి, దేవునితో నడిచే కృప కావాలి. ఈ కృపల కోసం నువ్వు ఎదగాలి. ఎందుకో తెలుసా? ప్రతిదీ కూడా నీ పక్షంగా దేవుడు బలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ఆత్మ నీకేది చెయ్యాలో ఆ సమయంలో బలాన్ని ఇస్తూ ఉంటుంది, ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది, నీకు సమకూరుస్తూ ఉంటుంది. సమస్తము కూడా దేవుని వైపు చూసేవారికి, దేవునికి ఇష్టంగా జీవించే వారికి, దేవుని కృప కొరకు ఎదురు చూసే వారికి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ అప్పటి వరకు ఎంత బలహీనంగా ఉన్నా దేవుని సన్నిధిలో నిలవబడేటప్పటికి నీ స్వరం ఎంతో మధురంగా పాడగలుగుతుంది. దేవుని ఆత్మ కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నీకు బలహీనం అయిపోయినటువంటి నీ యొక్క హృదయం బలముతో నిండుకుంటూ ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ దేవుని కొరకు నేను వాడబడాలని ఒక ఆశాభావంతో నువ్వు ఉంటే కనుక నేను దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు బలపరిచేవాడు ఎన్నడూ కూడా బలహీనం అయిపోలేడు. నరులు బలహీనం చేయాలనుకున్నా కానీ దేవుడు మాత్రం బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని ఆత్మ మన జీవితాన్ని బలపరుస్తూ ఉంటుంది. బలపరిచే దేవుని వైపు మనం చూస్తూ ఉంటే దేవుడు తప్పకోకుండా బలపరుస్తాడు. అందుకనే బలహీనుడుగా ఉన్నటువంటి అబ్రహాము విశ్వాసముతో, నమ్మకముతో సమర్థుడని నమ్మాడు. ఆ బలాన్ని పొందుకున్నాడు. ఆ సమయంలో అద్భుత కార్యం ఆయన పట్ల జరిగింది. దేవుడిచ్చిన వాగ్దానం అంతా నెరవేరింది. అనేక మందికి జనాంగానికి తండ్రిగా పిలువబడడానికి నిలబెట్టాడు. సమర్థుడని నువ్వు నమ్మాలి.
ఆ బలం కోసం ఎదురు చూడాలి, ఆ యొక్క ఆశాభావంతో నువ్వు ఉండాలి. అటువంటి అబ్రాహాముని మన ముందు నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? బలహీనుడే కానీ దేవునితో ఉన్నాడు, కాడు బలమైన వాడిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు బలహీనుడే కానీ నేను సమస్తము చేయగలుగుతాను, ఏది లేదన్నది లేదు నాలో. వాక్యం ప్రకటించాలా, పాట పాడాలా, సువార్త చేయాలా, పరిచర్య చేయాలా, దేవుని సన్నిధిలో ఓడవాలా, దేవుని సన్నిధి కోసం ఏదన్నా సమకూర్చాలా. నా దగ్గర ధనం లేకపోయినా నేను ధనవంతుడే, సమస్తము కూడా నా దగ్గర ఉన్నాయి. ఎందుకో తెలుసా? సమస్తము గుప్తులైనటువంటి నా యేసుక్రీస్తు నామములో సమస్త కార్యాలు నేను చేయగలుగుతాను. లోకంలో ఎంతమంది దగ్గర లేనటువంటిది ఆ శక్తి, ఆ బలం, ఆ సామర్థ్యత దేవుడు నాకు ఇచ్చాడని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా సెలవిస్తున్నాడు. అటువంటి కృపను పొందుకుంటున్న మనం కూడా శరీర సంబంధం అయిపోతే బలహీనుడు అయిపోతాం. ఆత్మను వెలిగించుకుంటూ ఉంటే, వెలుగు మార్గంలో నడుస్తూ ఉంటే తప్పకోకుండా చేద్దాం. అందుకే భక్తుడు అంటూ ఉంటాడు, బలమంతా నీవేనైనా, నాకు బలం అంటూ ఉన్నదంటే, ధనం అంటూ ఉన్నదంటే, ఏదన్నా చేస్తున్నానంటే సమస్త కార్యాలు నిన్ను బట్టే చేస్తున్నాను. అందుకే బలపరిచేవాడు ఉన్నాడు. బలహీనత అయిపోతున్నా, బలహీనుడిగా అయిపోతున్నా, నిన్ను బలపరచడానికి ఆయన ఆత్మ ఉంది. అంత మాత్రమే కాదు, బలహీనులు అనుకున్న వారు అనేక మందిని మీరు బలపరచబడాలని అబ్రాహాముని మీ ముందు నిలబెట్టాడు. అందుకే బలమైనటువంటి దుర్గం అంటే ఆయన సహవాసం. దేవుని యొక్క సహవాసం కోసమే దావీదు కేవలం ఎదురు చూస్తూ బలమైనటువంటి దుర్గము యెహోవా నామము, ఆయన నామములోకి ఎవరు వచ్చినా సరే సురక్షితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోడ్ల మీద పడిపోయి దొరకటము, లేకుండా రోడ్ల మీద పడి తిరగటము, లేకుండా సమాధుల వైపు తిరగటము, లేదంటే ఇష్టానుసారమైన సినిమా హాల్ కూడా తిరగటము, లేదంటే ఇష్టానుసారమైన బారులు కూడా తిరగటము, ఏదో మద్య వ్యాపారాలు చేయటము, లేదంటే అనేకమైనటువంటి దుర్వ్యాపారాలు చేయటము, అనేకమైనటువంటి లోకంలో నడిచిపోయేటటువంటి ఇన్లీగల్ వ్యాపారాలు చేయటం, ఇటువంటి ఏమీ లేకోకుండా కేవలం సహవాసం ఎక్కడ ఉంటుందంటే, నేను దావీదునైన నేను కేవలం ఎక్కడ కొంటున్నానంటే సహవాసం అంటే నేను కోరుకుంటే, బలం అంటూ కోరుకుంటే, నాకు ఏదన్నా కంచిగా కావాలని కోరుకుంటే, నాకు శృంగముగా ఉండాలని కోరుకుంటే, నాకు కాపుదల కావాలని కోరుకుంటే, కేవలం నేను ఎవరి వైపు చూస్తున్నానో తెలుసా? నేను దేనిని కోరుకోలేదు సుమా, యెహోవా నామాన్ని మాత్రమే కోరుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన శత్రువుల మధ్యలో నేను నిలబడినా కానీ ఆయన బలాన్ని నాకు దయచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో నరకపు పాశములోనికి, సమాధుల దగ్గరికి నేను వెళ్ళిపోయినా కానీ ఆయన నన్ను అరికట్టి లేవనెత్తుతూనే ఉన్నాడు. అందుకనే వరద వలె భక్తిహీనులు అనేక మంది నా మీదకు పొర్లుతున్నా, అనేకమైన సాతాను శక్తులు పొర్లుతున్నా, ప్రతి దాన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఎదిరించగల శక్తిని, బలాన్ని దేవుడు నాకు చేస్తున్నాడు. చీకట్లో నేను విడిచిపోతున్నాను కానీ నాకు భయం వేయట్లేదు. ఎందుకో తెలుసా? బలమైన దేవుడు వెలుగై నా జీవితంలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. కాబట్టి ఆ బలమైన దేవుడిని నమ్ముకున్నాను. కాబట్టి నేను ఎన్నడూ కూడా భయపడను. ఎందుకంటే జలరాశులన్నింటినీ పోగు చేశాడు ఆయన బలముతోటి. మాటే బలం, ఆయన యొక్క శాసనమే బలం, ఆయన ఆజ్ఞే బలం, ఆయన వాగ్దానమే బలం. ఇవన్నిటిని మీరు పొందుకుంటా ఉంటే కనుక బలమైన దుర్గమైనటువంటి దేవుడు, ఆయన బలము కోసం ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, శత్రువులు ఎదుట ఏమి కావాలంటే నీ జ్ఞానం కాదు, నీ బలము కాదు, లేదంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని కోరుకోకు. కేవలం నువ్వు కోరుకోవాల్సిందంటే దేవుని యొక్క బలాన్ని కోరుకోవాలి, ఆయన జ్ఞానాన్ని కోరుకోవాలి. నీవు అనేకమైన కార్యాలు దేవుని సన్నిధిలో చేస్తున్నావు. నీవు అనుకుంటా ఉంటావు, నాకు బలం ఉంది కాదని చేస్తున్నాను. లేదు, దేవుడు కేవలం సమస్తాన్ని జరిగించే దేవుడు. నిన్ను కూడా వాడుకోవటానికి ఆ సమస్తంలో ఒకడుగా నిన్ను నిలబెట్టాడు. దీన్ని నువ్వు పట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటే కనుక బలహీనుడు అయినా బలహీనతలోంచి లేవనెత్తాడు. బలహీనుడైనటువంటి అబ్రాహాము నీ ముందు నిలబెట్టాడు. ఆశాభావంతో ఏ కార్యం చేసినా నీ వల్లే చేస్తానని దావీదును మనకు చూపించాడు. అలాగే బలవంతుడు ఎవరు అంటే కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. తన బలముతో కాపాడేవాడు ఎవరంటే మన దేవాతి దేవుడు. ఆయన బలముతో బలవంతుడైనటువంటి దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుడు. నీకు నాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని ఏది లేనప్పుడు నీ ముందు అన్ని పెట్టి బలాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక్క మాట సెలవిస్తూ ఉంటది. లూకా రాసిన పత్రిక 1:5 ఒకసారి చదువుకుని చూడండి. లూకా రాసిన పత్రిక 1:5 యూదయ దేశపు రాజైన హేరోదు జన్మంలో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడును. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పిన, న్యాయ విధులు చెప్పిన నిరాధారులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీతిమంతులుగా జీవించాలంటే కనుక నీ జీవితంలో మహాబలాఢ్యుడైనటువంటి ఎవరినైనా సరే నువ్వు కోరుకోకూడదు, కానీ నువ్వు నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి, నీతిమంతుడైనటువంటి వాక్యాన్ని, నీతిమంతుడైనటువంటి అబ్రహాముని నువ్వు చూస్తూ ఉంటే కనుక అనేక మందిని దేవుడు ఏం చేస్తుంటాడు తెలుసా? సింహాసనం మీద నిలబెట్టడానికి నీతిమంతులుగా నిలబెడుతూ ఉంటాడు. మీరు తీర్పు తీర్చడానికి, అధికారంలో ఉంచడానికి, న్యాయం తీర్చడానికి నిన్ను నీ కుటుంబంలో కావచ్చు, నీ గ్రామంలో కావచ్చు, నీ కాలేజీలో కావచ్చు, ఏ స్థానంలో సరే మిమ్మల్ని నిలబెడుతూ ఉంటాడు. నిలబెడుతున్నప్పుడు సింహాసనం నుంచి అధికారులను త్రోసివేసే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు, కానీ దేవుడు మాత్రం నిన్ను నన్ను ఏమంటున్నాడంటే, నిన్ను త్రోసివేస్తే కనుక, నిన్ను పక్కన కూర్చోబెడితే కనుక, నిన్ను తృణీకరిస్తే కనుక దేవుడు మాత్రం ఒకటే సెలవిస్తున్నాడు. ఆయన ఎంత ప్రాముఖ్యమైన మాటలు సెలవిస్తూ ఉంటాడంటే, సింహాసనం నుండి అధికారులను తోసివేయగల శక్తి దేవునికి ఉంది. కానీ అదే స్థితిలో, అదే సమర్థతలో ఒక మాట సెలవిస్తున్నాడు. మీరు కనుక శక్తిమంతుడు, సమర్థుడు అనేటటువంటి దేవుని బలము కొరకు మీరు కోరుకుంటూ ఉంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే, ఇక్కడ తోసి పడవేసమైన మీరందరూ కూడా, ఏ విశ్వాసైనా సరే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టగల సమర్థుడు. హల్లెలూయా. అటువంటిది బలం నీ వల్ల నా వల్ల కాదు. మనం అనుకుంటా ఉంటాం, ఎక్కడికో వెళ్ళి కూర్చోవాలనుకుంటే నీ బలము నీ ధనం సరిపోదు. ఏదో ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటే నీ బలము నీ ధనం సరిపోదు. బలవంతుడైన వాడు ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆలోచన రీతిలో ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, ఆశ్చర్యమైన రీతిలో నేను బలపరిచి అనేక స్థలాల్లో నిలబెడుతూ ఉంటాడు. ఎంతో మంది పాటలు పాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరిని బలపరిచిన వాడు ఎవడో తెలుసా? ఒక మనిషి కాదు, దేవుని ఆత్మ మాత్రమే బలపరిచింది. దేవుడు మాత్రమే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాత్రమే వాళ్ళ బలపరిచి దేవుని వైపు వాళ్ళు చూడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి, దేవుని కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి, సహోదరులు కానీ దేవుడు బలవంతుడు కాబట్టి బలపరచగలడు. హల్లెలూయా. బలహీనులమైన మనం ఏ కార్యము చేయలేము. దేవుడు బలవంతుడు మనలో పెట్టుకుంటే కనుక బలమైన కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మన జీవితాలు ఆయన మహాశక్తితో నిండబడాలి. ఆయన మహాశక్తితో నిండబడాలంటే ఆయన శక్తిని నువ్వు కోరుకోవాలి. మన జీవితాలు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ నువ్వు కోరుకోవాలంటే నీలో పరిశుద్ధత కలిగి నువ్వు జీవించాలి. నీవు దేవుని యొక్క శక్తిమంతుడిగా నువ్వు జరిగి నిలవబడి మాటలు పలకాలంటే కనుక ఆ శక్తిమంతుడికి ఉన్నటువంటి కెపాసిటీ, ఆ సామర్థ్యత, ఆ యొక్క నైపుణ్యత, ఆ యొక్క మనస్సును నువ్వు పొందుకుంటే కనుక దేవుడు బలాన్నిచ్చి నిలబెడతా ఉంటాడు. అందుకే సమస్తాన్ని చేయగలిగే దేవుడు నీ జీవితం, నీ దినాన్ని ఏది చేయలేకపోయావు అనుకున్నావు, బల్లారాధనలో నిలబడటానికి, బల్లారాధనలో చేపెట్టడానికి, రక్షణ తీసుకోవడానికి నాకు ధైర్యం చాలవట్లేదండి. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని ఆత్మ కోసం నువ్వు ఎదురు చూడట్లేదు, దేవుని మాట నీ హృదయంలో అంగీకరించట్లేదు, దేవుని కొరకు నువ్వు ఎదురు చూడట్లేదు, దేవుని మాట కోసం నువ్వు లోబడట్లేదు. నీలో వణుకు లేదు, నీలో భయము లేదు, నీలో ఆందోళన లేదు. కాబట్టి బల్లారాధనలో నేను చేయి పెట్టలేకపోతున్నాను, రక్షణలోకి నేను నడవలేకపోతున్నానంటే దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది. దేవుని కృపను నువ్వు పొందుకోవడానికి నిన్ను బలవంతులను సిగ్గుపరిచి బలహీనులమైన మిమ్మల్ని అందరినీ ఇక్కడ దేవుడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతులను అందరినీ సిగ్గుపరుస్తూ బలహీనమైన మనలందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన శక్తిని పొందుకొని ఆ శక్తి ప్రభావాలను అనేక మందికి బలాన్ని పంచిపెట్టాలని దేవుని మహాకృప మీపై ఉంది. కాబట్టి అందుకే యెహోవా నా బలమా, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు దావీదు భక్తుడు. నువ్వు ప్రేమించేది లోకంలోది కాదు, దేవుని బలాన్ని ప్రేమించు. అంటే దేవుని బలమైన మాటను ప్రేమించు, దేవుని బలమైనటువంటి శక్తిని ప్రేమించు, దేవుని బలమైనటువంటి మహాకృపను ప్రేమించు. దేవునిని మాత్రం ప్రేమించడానికి అందుకే దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రేమ ఎలా అయ్యున్నాడో నువ్వు కనుక ఇష్టపడి నువ్వు ప్రేమించినట్లయితే ఆ ప్రేమే నీకు బలం. దేవుని ప్రేమ ఎంత బలవంతుడిగా నిలబెడతా తెలుసా? నీలో కనుక దేవుని ప్రేమ ఉంటే ఎక్కడా నిన్ను సిగ్గుపరచదు, ఎక్కడా నిన్ను బలహీనపరచదు, ఎక్కడా నిన్ను త్రోసివేయదు, ఎక్కడా నిన్ను తృణీకరించదు. దేవుని ప్రేమ ఉంటే కనుక ఆ ప్రేమ దేవుడై ఉన్నాడు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. అంటే నీవే ప్రేమకు నిదర్శనం. దేవుడు నీలో ఉండి అనేక మందికి బలాన్ని పంచిపెట్టాలని, ఆయన యొక్క బల ప్రభావాలు అనేక మందికి శక్తినివ్వాలని దేవుడు కోరుకున్నాడు. అట్టి రీతిగా మనందరినీ దేవుడు బలపరచును గాక. హల్లెలూయా. బలపరచుట ఆయన వంతు,
బలాన్ని కోరుకున్నట్టు నీ వంతు. అందరూ కూడా మోకరిందాము, బలారాధనలోకి వెళ్దాం. దయచేసి దేవుని మందిరం పని చేయటమై ఎన్ని విషయాలైనా సరే మనల్ని బలపరిచిన దేవుడే. నీకు బలమైన కోటగా దేవుడు ఉంటాడు. ఆయన నామాన్ని బలమైన దుర్గముగా నువ్వు ఎన్నుకోవాలి. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా ఆయన తీర్చిదిద్దే దేవుడు. బలమైనటువంటి కార్యాలు నీతో చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కేవలం ఆయన బలము చేత మాత్రమే నిన్ను ఆ పరిశుద్ధ మందిరానికి నడిపించాడు. ఆయన బలము చేత మాత్రమే ఆయన ఆశ్రయించేటట్టు చేశాడు. దేవుని బిడ్డ, బలము పరాక్రమ కార్యాలు నీ పట్ల నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో నీవు మత్తయి సువార్త 26 చదువుకొని మనం పరిశుద్ధ బల్లారందులకు ముందుకు వెళ్దాం. దయచేసి మత్తయి సువార్త 26 చదువుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. చదువుతారు. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. అందరూ మోకరిందాం దయచేసి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మన జీవితాల్లో ఆయన నిత్య జీవ మార్గానికి నువ్వు వెదకాలన్నా, ఆయన మార్గంలో నువ్వు ప్రవేశించాలన్నా, ఆయన సన్నిధిలో నడిచే ధన్యత నీకు కావాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే సెలవిస్తూ ఉన్నాడు. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నీవు నేను కనుక తీసుకుంటే నీవు నిత్య జీవ మార్గానికి వారసుడిగా ఉంటావు. లేదు, నేను ఈ లోకముల వైపు చూస్తూ ఇంకా ఈ లోకములో ఉన్న వాటిలో నేను చేయి పెడతాననుకుంటే నువ్వు శాపగ్రస్తుడిగా మిగిలిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరుడ, సహోదరి, ఇది నా ఇచ్చిన చక్కని అవకాశంలో నీ ముందుకి ఆయన శరీరము అయినటువంటి రొట్టె, ఆయన రక్తమైనటువంటి ద్రాక్షారసం మీ ముందుకు వస్తుండగా దయచేసి అందరూ కూడా గొప్ప ఆశాభావంతో అవి తీసుకుంటూ ఆయనలో ఆనందిస్తూ పరవశిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయన మరలా వచ్చే నెలకి నేను ఏమవుతానో తెలియదు, కానీ ఇది తీసుకున్న తర్వాత ఇంకా నీలో కలిసిపోయే ధన్యత, నీలో నేనుండే ధన్యత, నీ యొక్క అనేక మంది ఆత్మలకు నేను నడిపించే ధన్యత, రక్షించే ధన్యత దయచేయంటూ ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి మీ ముందుకు తీసుకొస్తుండగా మీరందరూ దాన్ని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోవాలని, ఒకరికొకరు పరీక్షించుకోవాలని, మీలో ఏదన్నా దేవునికి వ్యతిరేకమైనవి, అయిష్టమైనవి, హేయమైనవి ఏదన్నా ఉంటే దయచేసి వాక్యం సెలవిస్తుంది, ప్రతిదీ కూడా నిన్ను నువ్వే పరీక్షించుకో. నిలబడుతున్న నీవు నిన్ను నువ్వే పరీక్షించుకో. వాక్యం చెప్తున్న నీవు నిన్ను నువ్వే పరీక్షించుకో. ఇదిగో బోధిస్తున్న నీవు నిన్ను నువ్వే పరీక్షించుకో. బల్లారాధనలో చేపెడుతున్న నీవు నిన్ను నువ్వే పరీక్షించుకో అని చెప్తుంది. పరీక్షించుకుని మీరు దయచేసి చేపెట్టాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసన భాషణ దేవా, ఇదిగోనైనా మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టావునైనా, ప్రాణం పెట్టి తండ్రినైనా రక్తం కార్చి ఆ రక్తం ద్వారా మమ్మల్ని కడిగావు తండ్రి. దేవా, ఇదిగో ఈ రక్తాన్ని, నీ శరీరాన్ని నీ బిడ్డల మధ్యలోకి తీసుకువెళ్తుండగా దేవా, నీ చేతితో నీ బిడ్డలకు అందించండి నైనా. నీ బిడ్డల హృదయాన్ని తృప్తిపరచండి తండ్రి. నీ కొరకే నువ్వు మలుచుకోనైనా, పరిశుద్ధాత్మతో నువ్వు నింపుతండ్రినైనా, అనేక మందికి నీ మరణ వార్తను తెలియజేసి నీ వెలుగుకరమైనటువంటి ఆ పరలోక రాజ్యపు వార్తను, దేవా సువార్తను ప్రకటించే బిడ్డలాగా నువ్వు బలపరచుకోమని అడుగుచున్నానైనా. ఇది తీసుకుని వట్టిగా కూర్చోకుండానైనా అనుక్షణము అనుదినము కూడానైనా నీ యొక్క సువార్తను ప్రకటించడానికినైనా నీ కృపను అనుగ్రహించి వారిని వారి కుటుంబాన్ని బలపరిచి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు రక్షించే ధన్యత నీ బిడ్డలు దయచేయమని దేవా, నీ బిడ్డల మధ్యలో తీసుకువెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీవే మీ బిడ్డలకు అందించి ఆత్మను బలపరచండి. ఆత్మలను నీ యొద్దకి సిద్ధపరిచే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పావనమూర్తి పాప విమోచకుడా, నా
దైవమా నా పాపముల కొరకి పాత్రు నొందినావా ముళ్ళతో కిరీటమల్లె నీ శిరముపై చల్లాటముల ముక్తివా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివి రక్షగా ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుడా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటు నొందినావా కలువరి గిరి కనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నీచినావా ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుడా నా పాలి దైవమా నా పాపములకు ఈ పాటు నొందినావా చెడులు పెట్టు పడరాని పాట్లకు సుడువడి నడచినావా కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రకుగా నించినావా ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుడా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా పలు విధంబుల శ్రమలు చెలరేగి తండ్రికి విలుగెత్తి మొరలిడితివా సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వదనదాహంబాయినా ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుడా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటు నొందినావా ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుడా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటు నొందినావా దయచేసి అందరూ ప్రార్థించుకుందాం. శరీరం తీసుకున్న ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుని పరిశుద్ధులని కొందనాలు ప్రేమగా తండ్రి స్తోత్రాలైనా దేవా మా కొరకైనా నీ సుందరమైన దేహంపై దేవా అనేకమైనటువంటి గాయాలు పొంది తండ్రి దేవా మమ్మల్ని నీ మహిమ లోకంలో చేర్చడానికి నైనా నీ శరీరాన్ని బలియాగంగా చేసావు తండ్రి దేవా ఇదిగో తండ్రి తీసుకుంటున్న బిడ్డలందరినీ కూడా తండ్రి మా శరీరాన్ని తండ్రి దేని కోసం నైనా ఈ లోకంలో వాడుతున్నాము తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయినా మా శరీర అవయవాలన్నీ కూడా నైనా నీ కొరకు ఉపయోగపడే కృపను అనుగ్రహించండి. బలహీనమైన మా శరీరాన్ని తండ్రి దేవా ఇదిగో తండ్రి నీ శరీరాన్ని తీసుకొని చుండగా నీ యొక్క మహిమతో నింపమని అడుగుచున్నాను, నీ శక్తితో నింపమని అడుగుచున్నాను, నీ కృపతో నింపమని అడుగుచున్నాను, నీ వాక్యాలతో నింపమని అడుగుచున్నాను. దినదిన శక్తి నేను మాకు దయచేసి నీ రాజ్య వ్యాప్తి కోసం నైనా మేము పరుగులు పెట్టే కృపను మాకు అనుగ్రహించమని నీ కృపా కనికరంతో నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరూ తీసుకుందాం.
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మన మనస్సాక్షిని శుద్ధి చేసింది ఆయన రక్తము. ఆయన మహాపరిశుద్ధ స్థలంలో చేర్చేది ఆయన రక్తము. యేసయ్య రక్తము మనల్ని ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రధాన యాజకుడిగా మనకంటే ముందుగా వెళ్ళి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రక్తాన్ని తీసుకుంటూ నీవు కూడా అనేక మందికి నీవు యాజకుడిగా ఉండి నీవు అనేక మంది కోసం విజ్ఞాపన చేసే ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక సేవకుడిగా నీవు నిలవబడాలని దేవుని ఆశ. అట్టి శక్తిని, బలాన్ని ఈ రక్తం తీసుకొని చూడగా మీ అందరికి దేవుడు దయచేయను గాక. ప్రేమగల తండ్రి, ఇదిగో ఈ రక్తాన్ని తీసుకొని చూడగానైనా మా యొక్క హృదయంలో ఏదన్నా అశుద్ధమైనది ఉంటే తండ్రి, అపవిత్రమైనది ఉంటేనైనా కడిగి వేయమని అడుగుచున్నాను. శిలలాగా మా హృదయాలు మారిపోతూ ఉంటే నాయనా నీకు ఇష్టమైన మనసుగా, నీకు ఇష్టమైన హృదయాలుగా మార్చమని, పరిశుద్ధమైన జీవితం మేము జీవించే కృపను అనుగ్రహించమని, తీసుకున్న పని బిడ్డను ఆస్వాదించమని, దీన్ని ఇచ్చినందుకు నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరం తీసుకుందాం. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు 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 యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన శాశ్వత ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడుతూ, కృప వెంబడి కృపతో మమ్మల్ని నడిపిస్తూ, ఈ యొక్క కోవిడ్లో భద్రపరిచినైనా గడిచిన నెలంతా కాపాడానైనా ఈ నవంబర్ నెలలో మొదటి వారాన్ని దేవా ఈ యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకునే ధన్యతను దయచేసావు. ఎవరైనా తీసుకోలేని బిడ్డలుంటే దేవా మరొకసారి నీ బిడ్డలకు అవకాశం దయచేయమని అడుగుచున్నాను. ఈ దినాన్ని రాలేని బిడ్డలు బహుగా దీవించడనైనా దేవా మరొకసారి అవకాశం నీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. రక్షణ లేని బిడ్డలకు రక్షణ అనుగ్రహించండి అయినా, అనేక మందిని రక్షించే ధన్యత తండ్రినైనా నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా ఇదిగో నీ బిడ్డలందరూ మోకరించారు నైనా,
నీ బిడ్డల హృదయవాంఛలు ఎరుగున్న గొప్ప దేవుడు తండ్రి. సమస్త కార్యాల్లో కూడా జరిగించగల గొప్ప దేవుడు నైనా, శక్తి సమర్థవంతుడు తండ్రి. సమస్తము కూడా నువ్వు ఆజ్ఞిస్తే కలిగినైనా వీళ్ళ జీవితాల్లో కూడా ఏది కొదువైందో, ఏది కొలతలో ఉందో, ఏది లోటులో ఉందో తండ్రినైనా వాళ్ళ జీవితాన్ని సమృద్ధి చేయమని అడుగుచున్నాను, కట్టమని అడుగుచున్నాను, బలపరచమని అడుగుచున్నాను, సమర్థవంతులుగా తీర్చిదిద్దమని అడుగుచున్నాను, నీ బలముతో నింపమని అడుగుచున్నానైనా. గొప్ప బలం నీ బిడ్డలకు చేకూర్చమని అడుగుచున్నానైనా. నీ పనులు చేయలేకపోతుంటే కనుక వాళ్ళ ఆశాభావం అంతా కూడా నీ కొరకు ఎదురు చూస్తూ నడిచే బిడ్డలుగా బలపరచమని అడుగుచున్నానైనా. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి తండ్రి. వారికి ఇచ్చిన భార్య బిడ్డలు దీవించండి నైనా. వారికి ఇచ్చినటువంటి నైనా దేవా తల్లిదండ్రులను దీవించండి, అన్నతమ్ములను కాచి కాపాడండి, బంధుమిత్రులను కాచి కాపాడండి అయినా. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు కాచి కాపాడి కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. దేవా ఇదిగో ఈ సన్నిధిలో ఏదైతే విజ్ఞాపన అడిగారో ప్రతి విజ్ఞాపనకు నువ్వు జవాబు దయచేయనైనా. బలహీనలను బలపరచండి అయినా. కాళ్ళకి సత్తువును దయచే తండ్రి, రెక్కలకు బలాన్ని దయచేయనైనా. నీ కృపలో వాడబడే ధన్యత నీ బిడ్డకి దయచేయనైనా. ఉద్యోగం లేని ఉద్యోగం దయచేయనైనా. దేవా ఐడీలు మార్చుకోవాలని ఎంతో మంది ఆశపడుతున్నానైనా. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నానైనా. దేవా కిరణ్ గారి పట్ల అద్భుత కార్యం జరిగించున్నానైనా. నీ బిడ్డ నీకు అద్భుత సాక్షిగా నువ్వు నిలబెట్టుకోమని అడుగుచున్నాను. ఎన్నో ఆశ్చర్యకరం చేసిన గొప్ప దేవుడు నైనా. అధికారులకు మంచి ఆలోచన దయచేసినైనా. నీవే తండ్రినైనా. కంటికి కనబడిన కార్యాలు నువ్వు చేసి నీవే మహిమ పొందుకోమని అడుగుచున్నానైనా. ఇది నాన్న చదవబడిన ప్రార్థన వసతులన్నీ కూడా తండ్రి దేవా యేసుక్రీస్తు నామములో సమర్పించి నువ్వు నడిపించండి అయినా. గడిచిన వార్షికోత్సవానికి ఎంతమంది కష్టపడ్డారు ప్రతి బిడ్డ దీవించండి, అనుగ్రహించారు. వాళ్ళ కృపణానికి వారికి కావాల్సిన కృపను అనుగ్రహించండి అయినా. సమృద్ధిని దయచేయనైనా. దేవా ప్రతి హస్తాన్ని మీరు బలపరిచి నువ్వు నడిపించుకోమని అయినా. దేవా తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. దేవా ఈ దినాన్ని వాడబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నీకు మహిమార్థంగా అనేక స్థలాల్లో నడిపించండి అయినా. ఈ దినాన్ని నూతనంగా వచ్చిన బిడ్డలు దీవించండి తండ్రి. నీ బిడ్డలు కూడా నీ సన్నిధిలో వాడబడే ధన్యత దయచేయనైనా. ప్రతి వాళ్ళ సెలవు దయచేసి నువ్వు నడిపించుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లించుకుంటూ దేవా ఈ దినాన్ని ఏదైతే తండ్రినైనా నీ బిడ్డలు సన్నిధిలో అడిగారో ప్రతిదీ కూడా వాళ్ళ హృదయాన్ని తృప్తిపరిచినైనా సంతోషముతో ఆనందముతో నీకడి నుంచి నడిపించి నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల మనకు తలలో ఉంచిన మనకును మన కుటుంబాలకును ఎల్రో ఈ ప్రార్థన మందిరానికి సకల్లో ఒక పరిశుద్ధులకి దేవా ఆ ఎల్రో ఈ ప్రార్థన మందిరానికి సదాకాలం తోడయండి, కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేరు, ప్రవేశ రక్తమే చేరు, ప్రవేశన సంపూర్ణ విజయం కలను గాక. అపాధి క్రియల అనంత నాశనం దేవుని కృప మనందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. నీ మహిమ కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించిన గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక్క నిమిషం కూర్చోండి. దేవాది దేవుడు గడిచిన వారం రత్నం గారి తోటలో జరిగించినటువంటి వార్షికోత్సవంలో దేవుని కృప తోడుగా ఉండి మీరందరూ కూడా సంఘస్థులు ఎంతగానో ప్రోత్సహించారు. ఈ విషయంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు కృపను బట్టి ఏది లోటు ఉన్నప్పటికీ దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. అలాగే ప్రేమ